యాజకులుగా మనం చేయవలసిన పని వి ఫంక్షన్ యాజ్ ప్రీస్ట్స్ వెన్ వి సర్వ్. మనం ఎవరికైనా సేవ చేస్తున్నప్పుడు, ఉపచారం చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని యాజకులుగా మనం పనిచేస్తూ ఉన్నాం. తర్వాత మనం ఇచ్చినప్పుడు కూడా యాజకులుగా దేవునికి మనం ఇస్తూ ఉన్నాం. ఇది చెప్పడానికి టైం లేదు, కానీ దాని గురించి కొన్ని ఉదాహరణలు కూడా అందులో ఉన్నాయి. కానీ సమయం లేక దాటి వెళ్ళిపోయాను నిన్న, ఇవాళ కూడా చెప్పడానికి టైం లేదు. అయితే రాజులైన యాజక సమూహం అన్నప్పుడు మనం రాజులు యాజకులు ఇద్దరు కూడా దేవునికి ఇచ్చేవారే, దేవునికి అర్పించేవారే. రాజులు ప్రత్యేకంగా ఆలోచన చేస్తే ఒక రాజు ఇంకో రాజు పలకించడానికి వెళ్ళాడు అనుకోండి, ఒక రాజు ఇంకో రాజును పలకించడానికి వెళ్తే ఎలా వెళ్తారు? ఒట్టి చేతులు వెళ్తారా? ఎలా వెళ్తారు? షేబాలని ఎలాగొచ్చింది? వచ్చిన తర్వాత ఎలా వెళ్ళింది? మళ్ళీ పట్టుకెళ్ళింది. ఇచ్చిన దానికంటే ఎక్కువ పట్టుకెళ్ళి. రాజులు సాధారణంగా ఒక్కరినొకరు పలకరించుకొని వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో రాడు. అలాగే మనం రాజులైన యాజక సమూహం అన్నప్పుడు మన చేతులు నిండా ఉండాలి. లేకుండా ఒట్టి చేతులు ఊపుకొని ఖాళీ జేబులు చేతులు ఊపుకొని వస్తే దానివల్ల ప్రయోజనము లేదు. మన యొక్క పేరులకు తగినది కాదు కదా. రాజులు ఇచ్చే విధానం ఎలా ఉంటుంది? నా రాజ్యంలో సగం ఇంకేమో ఉంటాయి, కానీ ఇవ్వడం అది కూడా ఒక యాజకత్వంలో పని ఉంది. తర్వాత మనం స్వార్థికులుగా పనిచేయడం యాజకత్వంలో పని. ఇందాక నాగమణి చెప్పిన సాక్ష్యంలో ఆ కుటుంబస్తులు కంటే ముందు ఆయన రావాలి. ఆయన వస్తే తర్వాత మిగతాలందరూ వెనకాల వస్తారు. మన సంఘం యొక్క ఆరంభం, సేవ జరిగిన విధానం ఇంకోసారి చెప్పాలని ఆశిస్తున్నాను. ఎలాగ జరిగింది? మొదట్లో మంగళాపురం నుంచి వస్తేనే ఆ పాక నిండేది. ఆ తర్వాత లక్ష్మీపురం యవనస్తులు, వాళ్ళు లక్ష్మీపురంలో మనకు కొంత చరిత్ర చెప్పారు. అయితే అప్పుడు వాళ్ళు అలాగా సాగుతూ ఉంది. అయితే ఆ రోజుల్లో ఒక లెక్చరర్ ఉండేవారు, జాన్ కొర్నేలియస్ అని. పాకలు ముందు ఇంట్లో ఆరాధన చేసేవాళ్ళం, తర్వాత పాకలో చేసినప్పుడు అప్పుడు వస్తున్న వారికి ఆ పాక చాలా పెద్దది. కానీ ఆయన ఒక ఆలోచన చేశాడు. ఏమిటి ఆలోచన అంటే, బయట నుంచి చూసిన వాళ్ళకి ఈ చర్చ్ ఫుల్గా ఉందని కనబడాలి, పాక ఫుల్గా ఉందని కనబడాలని అందరినీ ఒక్కొక్క చోట కూర్చోబెట్టి మధ్య బోర్డు స్థలం మరి పడుకోవచ్చు కూడా అంత స్థలం పెట్టి ఏర్పాటు చేసి అందరినీ కూర్చోబెట్టేవాడు ఆయన. బయట నుంచి చూస్తే హాల్ ఫుల్ అయిపోయింది అనిపించేలాగా. అయితే అలా చదువుతూ ఉంటుండగా రేగిడి నుంచి రావడం మొదలుపెట్టారు. ఇది అక్కడ రేగిడి వచ్చిన తర్వాత నుండి మన సంఘం పెరగడం, ఫాస్ట్గా ఎదగడం జరిగింది. మొదలు తునివాడ, తర్వాత ఫస్ట్ తునివాడ చెప్పాలి, తర్వాత మంగళాపురం, తర్వాత లక్ష్మీపురం, తునివాడ, లక్ష్మీపురం రెండు ఒకసారి అని చెప్పొచ్చు. ఇవన్నీ ఒకేసారి ఈ గ్రామాలని జరుగుతున్న పరిస్థితి. అప్పటి నుంచి అందరూ కూడా అప్పటి నుంచే వెళ్తా ఉన్నాం. అయితే రేగిడి వాళ్ళు వచ్చిన తర్వాత నుండి మన సంఘం పెరగడం చాలా వేగమైంది. ఎలా జరిగింది అని చెప్పాలంటే, ఒక్కొక్క కుటుంబం రక్షించబడి ప్రభుని ఎరిగి మందిరానికి వస్తున్నప్పుడు, వారు బాప్తిసం పొందిన తర్వాత, ప్రభుని అంగీకరించిన తర్వాత వారందరూ, ముఖ్యంగా అప్పలనాయుడు, సావిత్రమ్మ, ఇంకా అలాగా చాలా మంది ఉన్నారు అక్కడ, వారందరూ చేసే పని ఏదనగా ప్రతి ఒక్కరు, ప్రతి ఇంటి వారు వారి చుట్టాలకి వెళ్ళి చెప్పేవారు. దాంతో వాళ్ళ చుట్టాలు తీసుకొచ్చేవారు. ఏ ఊర్లో వారందరినీ వారు ఒక్కొక్కరు తీసుకుని వస్తే, ఒక్కరు వస్తే చాలు. ఆ రోజున చేసే పని ఏమిటంటే, ఒక మనిషి వస్తే చాలు, ఆ ఊరు వెళ్ళిపోయేవారు, ఆ వీధి వెళ్ళిపోయేవారు. అక్కడ ఊరు సెంటర్లో సువార్త చేసి ఆ ఒక్క ఇంటిని ఆధారం చేసుకొని సువార్త చేసేవారు. ఆ రకంగా ప్రతి రాత్రి గ్రామాలకు, వీధులకు వెళ్తూ ఉంటే దాని ద్వారా చాలా మంది విని, మొన్న మధ్యవాడపేట నుంచి కొమ్ము సూర్యనారాయణ భార్య రవణమ్మ ఆవిడ రావడం చూశారు. వాళ్ళు మధ్యవాడపేటలో ఎవరు ఒక చిన్న యవనస్తులు వస్తూ ఉండేవారు. వారు వచ్చిన బట్టి వారిని ఆధారం చేసుకుని, యవనస్తులు ఆధారం చేసి వెళ్ళిపోయాం. ఆవిడ వీధిలో స్వార్థపడం చేసిన తర్వాత ఆవిడ కొమ్ము సూర్యనారాయణ అతని భార్య వాళ్ళు రక్షించబడ్డారు. అలాగే వాడు ఇంకొక చుట్టూ, అలాగే దేవుడు అర్థలి అర్థలి ఇస్తే మరియం దూరం వెళ్ళాం. తర్వాత ఎవరు ఇంకా పేరు మర్చిపోయాడు, ఊరి పేర్లు అగ్రహారం, అప్పాపురం, మరి ఇక చుట్టుపక్కల ప్రదేశాలంతా కూడా
రక్షించబడడానికి ఒకేసారి మనం చూసినట్లయితే రేగిడి ఆ ప్రదేశాల నుంచి దాదాపు 400-500 మంది వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎలా పెరిగింది, ఎలా జరిగింది అంటే ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కరు వారి బంధువులు వారి చుట్టాలు తీసుకుని వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి మన సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది రక్షించబడ్డారు. ఇక్కడికి మరొకసారి యాజకులుగా మన పని ఏమిటి? సువార్త. ప్రీస్ట్లీ డ్యూటీ ఆఫ్ ప్రొక్లేమింగ్ ద గాస్పుల్ ఆఫ్ గాడ్. రోమాపత్రిక 15-16 వచనాల్లో మనం చూసాం. ఒకసారి మాట చూసి ముందుకు వెళ్దాం. ఈ జ్ఞాపకం చేస్తే సరిపోద్దాం ఈవేళ. రోమాపత్రిక 15-16 వచనాలు. నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగిస్తూ. ఎవరు చేయరు యాజక ధర్మం? మనం అందరం, మన బంధువులు. ఇది ఎక్కడ దూరం వెళ్ళిపోవద్దు. మన ఇంటి వారు, మన చుట్టూ ఉన్నవారు, మనం ఎరిగిన వారిని ప్రభువులకు మనం పరిచయం చేస్తే, అది మీరు చెప్పగలిగింది చెప్పండి, తీసుకొని రండి. వారికి ఇంకా వివరంగా సువార్త చెప్పడానికి, బోధించడానికి దేవుని సేవకులు అందుబాటులో ఉన్నాం. కనుక వారు మొదట ఆకర్షణ వచ్చేది, వాళ్ళ జీవితం తేడా చూసి వాళ్ళు వచ్చేవారు. వెళ్ళిన తర్వాత వీధిలో, ఆ ఊర్లో మీటింగ్ పెట్టాం. మిగతా వాళ్ళందరూ వచ్చి వినడానికి అయ్యేది. అనేక మంది సువార్త విని ప్రభువులు నమ్మారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు. ఆ తదనంతరం నేను మాట్లాడాలని ఆశించి నేను మాట్లాడాలనుకున్నాను, కానీ అది మాట్లాడడానికి కుదరలేదు. తర్వాత వీలైతే మాట్లాడదాం. ఇక్కడ దేవుని కొరకు జీవించడం ఎలాగూ అనే ఒక విస్తృతమైన సబ్జెక్టులో, అనగా 1 పేతురు 4:11 వచనాల్లో పేతురు మాట్లాడుతున్న మాటలు అక్కడ మనం చూస్తాము. యాజకత్వాన్ని గురించి. దానిని మళ్ళీ తిరిగి అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో 12వ అధ్యాయంలో తాను వివరిస్తాడు. అందులో మాట్లాడాలని ఆశించింది ఏదనగా 12వ అధ్యాయంలో మనం చూస్తే, రోమాపత్రిక 12వ అధ్యాయంలో అనేకమైన వరాలు ఉన్నాయి. అనేకమైన బహుమానాలు దేవుడు సంఘానికి ఇచ్చాడు అని చెప్పి అని అంటాడు. దేవుడు మీకు కృపావరణ ఇచ్చాడు అని రోమాపత్రిక 12వ అధ్యాయంలో రాస్తుంటాడు. మీకు ప్రవచనం అయితే ప్రవచించట్లో పని కలిగి ఉండండి, ఉపదేశంలో, బోధించడం దేవుడు మీకు నేర్పిస్తే దాంట్లో మీరు పని కలిగి ఉండండి. తర్వాత హెచ్చరిక చేయడంలో అయినట్లయితే అనగా ఇది మాట్లాడే ఈ పరిచయంలో దేవుడు మీకు కృపావరణ ఇచ్చి ఉంటే, మీరు ప్రవచించేవారుగా బోధించడం, దేవుని వాక్యాన్ని వివరించడం, తర్వాత ఉపదేశించడం, టీచింగ్ అనగా స్పష్టంగా, లాజికల్గా. ఇవాళ అనుకున్నాం మేము సామెతల భాగం వారు వాయిదా వేద్దాం. ఏం పేరు? డేవిడ్. ఆ ఇద్దరు పేరు అన్నదమ్ములు కన్ఫ్యూజన్. అయితే డేవిడ్ కొంత మనం వెసులుబాటు ఇచ్చినట్టయితే వచ్చే వారం కూడా ఎలా ఉండదు కనుక 2 వారాలు తన టైం దొరుకుతుంది. తనకు గాబరా పడతాడేమో, ఇబ్బంది పడతాడేమో, కనుక తనకు మనం మేలు చేసినట్టు అవుతుందని భావించి సరే సిద్ధపడలేదు, భయంగా ఉందంటే మార్చేద్దాం అనుకున్నాం. ఫోన్ చేస్తే సిద్ధంగా ఉన్నాము అన్నాడు. ఇది ఎలా మాట్లాడాడు మనం విన్నాం. అంతకుముందు చలపతి కూతురు డింపి తను మాట్లాడే విధానం. మీరు చిన్నపిల్లలు, చదువుకున్న వారు, జ్ఞానం కలిగిన వారు దేవుని వాక్యాన్ని తీసుకొని ముఖ్యంగా ఆ వాక్యం చూసినప్పుడు అనుకున్నాను, ఏం మాట్లాడతాడు డేవిడ్? జారస్త్రీ గురించి, వ్యభిచారం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది ఎవరు ఏదో వయసులో పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. కానీ చిన్నపిల్లవాడు, యవనస్తులు దాని గురించి అవగాహనతో మాట్లాడటం అంటే అదేమిటి? దేవుడు ఇచ్చిన జ్ఞానము, వరము, దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇంక చాలా మంది మన సంఘంలో ఉన్నారు స్పష్టంగా మాట్లాడగలిగిన వారు. మన విమల టీచర్ మాటలు చూస్తే ఎలా ఉంటాయి? టీచర్ అమ్మ ఆ బుర్రలోకి చెప్పించగలదు, మాటలన్నీ కూడా తోసేయగలదు, లోపలికి బుర్రలోంచి వాళ్ళ గుండెల్లోకి తోసేయగలదు. ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు పెళ్ళైన తర్వాత మానేశానంటే ఫేత్ గారు ఏమైనా నాటకమా? అది ఫేత్ గారిని అడగాలమా? డాక్టర్ ఫేత్ గారిని శ్రమించాను, మామూలు ఫేత్ గారిని బాధపడతాను. సరే, ఇవి పోచి మాట్లాడడం. తర్వాత ఇంకా చూసినప్పుడు ఎగ్జార్టేషన్, హెచ్చరిక, ఒకరికి ప్రోత్సహించడం. కొంతమందికి ఈ వరం ఉండదు. ప్రోత్సహించడం అంటే ఎలా ప్రోత్సహించడం? బలపరిచి నిరాశ నిస్పృతున్న వారికి ఉపదేశించడం, బలపరచడం అది చేసే పని. కొంతమంది మొదలుపెట్టారంటే ప్రోత్సాహం బదులు నిరుత్సాహం, బలహీనం చేస్తే తిరుగుబాటు, తిరస్కారానికి ఇంకా ప్రేరేపణ. అంతే 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 అవన్నీ చెప్పడం టైం లేదు. కనుక అవి కాకుండా సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రోత్సహించే వారంగా, తర్వాత సేవ చేసేవారు, దోస్ హూ సర్వ్,
రోమపత్రికలో మనం చూస్తాం 12వ అధ్యాయంలో మినిస్ట్రీ, సేవ చేయడం. తర్వాత దాని గురించి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అంటాడు ఈ మాట, ఎవ్రీబడి కెన్ బి గ్రేట్ బికాస్ ఎనీబడి కెన్ సర్వ్. అక్కడ మత్తయి సువార్త మనం చూస్తే 20వ అధ్యాయంలో మీలో మత్తయి సువార్త 20వ అధ్యాయం 25 నుండి 28 వరకు ఉన్న భాగం, అక్కడ సేవకుడిగా లోకంలో చూసినట్లయితే గొప్పవారు ఆధిపత్యం చేస్తూ ఉంటారు, కానీ మీరైతే సేవకుడిగా ఉండవలసిన అవసరత. దాని గురించి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అంటాడు, ఎవ్రీబడి కెన్ బి గ్రేట్ బికాస్ ఎనీబడి కెన్ సర్వ్. అందరూ కూడా గొప్పవారు కాగలరు, ఎందుకనగా అందరము సేవ చేయగలరు. చిన్న పని పెద్ద పని అని కాకుండా ఆ సేవ చేసే ఆధిక్యత, పరిచయ చేయడానికి ఆధిక్యత మనకి ఇచ్చాడు. తర్వాత ఇంకా మరోసారి రోమపత్రిక 12వ అధ్యాయంలో గివింగ్, ఇవ్వడం కూడా ఒక పరిచర్యగా మనం చూస్తాం. ఇంకా నాయకత్వం వహించడం, లీడింగ్, రోమపత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. తర్వాత రోమపత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో మెర్సీ, కనికరాన్ని చూపడం అనేది మనం చూస్తాం. కానీ ఇక్కడ ఈ చెబుతున్న ఈ బోధలో మన యొక్క విషయం ఏదనగా మనం అందరము కూడా రాజులైన యాజక సమూహం. ఇది వారం దినాలు బోధిస్తూ వచ్చాను. మనం ఎవరు స్పెక్టేటర్స్ గా ఉండకూడదు. స్పెక్టేటర్స్ అంటే ప్రేక్షకులు, బయట నుంచి చూసే వారంగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? పాలు పొందే వారంగా ఉండాలి. ఇప్పుడు ఇది స్పెక్టేటర్స్ ఒకటే చెప్పుకొచ్చారు, ఇంకొంతమంది ఇంకా కొన్ని రకాలు ఉన్నారు. స్పెక్టేటర్స్ మాత్రమే కాకుండా ఇంకొన్ని రకాలు. మీరు ఎవరైనా చెప్పగలరు నాకు? వేళ చెప్పబడిన ఈ సాక్ష్యాలన్నిట్లో 2 సాక్ష్యాలు తేడా ఉంది నాకు. స్పెక్టేటర్స్, తర్వాత ఇంకోటి ఆడియన్స్. అని స్పెక్టేటర్స్ కింద వస్తారు అంటే వింటారు, అంతే, చూడరు కానీ వింటారు. ఇంకా ఏంటి వింటారు? వచ్చి వెళ్ళిపోయారు విజిటర్స్. వాళ్ళు విజిటర్స్ కదా, వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు అంతే. కొంతమంది కామెంటేటర్స్ ఉంటారు. కామెంటేటర్స్ ఇంకా కాంప్లిమెంట్లు ఇస్తారు. మొహం నాకు రావాల్సిన వాడు రావట్లేదరా. ఏంటి జడ్జెస్? అది సరే, అది ఒకటి తీసుకోవచ్చు. విమర్శకులు వాళ్ళే, విమర్శకులు అవసరం, కానీ ఇది బ్యాలెన్స్గా ఉండాలి, సరిగ్గా ఉండాలి, దురుద్దేశంతో కాకుండా. ఇంకా ఏమిటి ప్రేక్షకులు కాకుండా, జడ్జిలు కాకుండా, విమర్శకులు కాకుండా ఏమంటారు? న్యాయ నిర్ణేతలు. అదే జడ్జెస్ అంటే, అదే జడ్జి అన్న న్యాయ నిర్ణేతలు. బయట చెప్పి అదే స్పెక్టేటర్స్ కదా, అదే అదే కదా మాట్లాడుతున్నాం. కొత్త చెప్పారా? ఇవాళ చెప్పిన సాక్ష్యాలు అన్ని వినండి, జ్ఞాపకం తెచ్చుకోండి ఒకసారి. అందులో 2 సాక్ష్యాలు తేడా ఉన్నాయి నాకు. ఆ 2 సాక్ష్యాలు వాళ్ళ మనసును చూపిస్తున్నాయి. వారెవరో వాళ్ళు తెలుస్తారు. ఎంత కష్టమైన ప్రశ్న వేసానా? దాని స్టేడియంకి రాను అసలు. కన్జ్యూమర్స్, వినియోగదారులు. 2 సాక్ష్యాలు, వినియోగదారుల సాక్ష్యాలు. నా గురించి ప్రార్థన చేయండి. ఇప్పుడు మీ అక్క ఎవరో తెలియదు, మీ అక్క కొడుకు ఎవరో తెలియదు. పెళ్ళికి వచ్చుండొచ్చు, కానీ మాకు తెలిసినది కాదు కదా. కానీ ఎవరి గురించి ఏదో వినియోగదారుల తత్వం మనలో కొంతమంది పెంపొందించుకుంటున్నారు. వాక్యం వింటున్నాం, నేర్చుకుంటే ఈ వారం ఎన్ని రోజులు గేలు కోరాను కదా. ఆ మాట కరెక్టేనా? వినియోగదారులు కాకుండా ఉండండి బాబు, పార్టిసిపేట్ చేయడానంటే అది మానేసి వినియోగదారులు అయిపోయాయి. ప్రేక్షకులు మానేసి వినియోగదారులుగా కొంతమంది. ఆ వినియోగదారుల విధానం ఏమిటంటే వారు కూడా వారిదే తప్ప, నాకు లాభసాటిగా ఉందా లేదా, నాకు వచ్చి సరైన సరుకా కాదా, దాని గురించి ఆలోచిస్తారు తప్ప మిగతా ఏది కూడా వారి దృష్టిలో ఉండదు. నా గొడవ, నా నొప్పి, నా తలనొప్పి, నా బాధ, నాకున్న జబ్బు, నాకున్న బలహీనత. దయచేసి మరలా చెప్తున్నాను, మీలో కొంతమంది దేవుడు స్వస్థపరిచేశాడని
మీరు వాడుతున్న ఎసెన్షియల్ డ్రగ్స్ అని వాడవలసిన మందులు మానేయకండి. మానేయాలనుకుంటే ముందు డాక్టర్ చూపించుకొని, అయ్యా నాకు దేవుడు స్వస్థపరిచాడు, ఒకసారి నేను పరీక్షించండి అని చెప్పిన తర్వాత డాక్టర్ మీరు వద్దు అక్కర్లేదు, దేవుడు స్వస్థ అయిపోయిందమ్మా, నీ రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి మానేయమంటే అప్పుడు మానేయండి తప్ప మీ బట్టి నాకు స్వస్థ అయిపోయిందని మానేస్తే మాత్రం చాలా ప్రమాదంలోకి వెళ్తారు. అది మంచిది కాదు. స్వస్థపరిచండి, నిజమే, దాన్ని నిర్ధారించుకోండి, రుజువు చేసుకొని అప్పుడు మందులు మానడం అనేది, ముఖ్యంగా ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, మానసిక లేకపోతే నరాలకు సంబంధించిన బలహీనతలు కానీ, షుగర్ కానీ, బీపీ, ఈ విషయాలు చూస్తున్నప్పుడు శ్రద్ధగా ఉండాలి. అలాగని చెప్పి దేవుడు స్వస్థపరచడం అని చెప్పట్లేదు, స్వస్థపరిచాడు, నమ్ముతున్నాం. కానీ మీరు దాన్ని ఏం చేయాలి? నిర్ధారించుకొని ముందుకు సాగవలసిందిగా మనవి చేస్తున్నాడు. అది ఆ రోజు స్వస్థ ప్రార్థన జరిగింది, దేవుడు స్వస్థపరిచేసాడు, అయిపోయింది అని మీరు విశ్వసిస్తే మంచిదే, మీరు విశ్వాసం దేవుడు ఇస్తే. కానీ దాన్ని నిర్ధారించుకొని ముందుకు సాగితే మంచిదని మీకు మనవి చేస్తూ ఉన్నాను. గుడ్డిగా మనం వెళ్ళిపోవద్దు అని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. తిరిగి ఇక్కడ ఇంకా ఈ వినియోగదారులు కాకుండా ఉండాలి. ప్రేక్షకులు, వినియోగదారులు, లేకపోతే ఇంకా మిగతా వెళ్ళి కూడా వచ్చిపోయి విజిటర్స్ అని ఎప్పుడు వస్తారు? ప్రతి వారం రారు విజిటర్లు. వాళ్ళు వచ్చినప్పుడు వస్తారు, బయట ఉంటే వాళ్ళు చూసి బాగుందిలే అని వెళ్ళిపోతారు. వాళ్ళు కొంతమంది ఎన్నో సంవత్సరాల నుంచి మన సంఘానికి వస్తున్న వారు విజిటర్స్ గానే ఉంటున్నారు. కొంతమంది మీరు మారాలి. నాది నేను అన్నప్పుడు మనం వచ్చే విధానం, ప్రవర్తించే విధానం చాలా మారుతుంది. న్యాయ నిర్ణేతలుగా, జడ్జెస్గా ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, అలా చేయాలి, ఇలా చేయకూడదు, అలాంటి జడ్జిలు మనకు ఉన్నారు కొంతమంది. వందనాలు. అవి కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది అందరిగా ఈ యొక్క పొలంలో, ఈ పనిలో భుజం కలిపి పనిచేసేవారు కావాలి. ఇంకా పాత మనం చూస్తాం, కార్యములు అల్పములు అయినప్పుడు మనం ఏం చేయాలి? తృణీకరించకూడదు. మనం తక్కువగా ఉన్నాం, లేమిలో ఉన్నాం, ఇబ్బందిలో ఉన్నాం, ఒక పోరాటంలో ఉన్నాం. కానీ ఈ పోరాటం చేయవలసిన పని బయట చూసే వారంగా, హేళన చేసే వారంగా కాకుండా మనం ఇందులో దిగి పని చేయాలి. ఇంకెవరైనా వినియోగదారులు ఉంటే దయచేసి మారండి. దేవుడు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ అదొక్కడే పట్టుకుని వారమంతా రాకుండా ఒక్కటే అవసరతగా మీరు తీసుకుని వస్తే అది సరైనది కాదు. వినియోగదారులుగా ఉండొద్దని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొక విషయం ఏదనగా, నేను ఈ రాజులైన యాజక సమూహం, నేనే యాజకుని అయితే నాకు సంఘం ఎందుకు, పాస్టర్ ఎందుకు? అక్కర్లేదు కదా. నేనే యాజకుడిని, కానీ నాకు సంఘం ఎందుకు, నాకు పాస్టర్ ఎందుకు? కానీ మనవి చేస్తున్నాను, మనకు రాజులైన యాజక సమూహం అయినప్పటికీ మనకు సంఘం అవసరము, దేవుని యొక్క సేవకుడు కాపరిగా మనకు ఉండడం కూడా అవసరం. జాన్ వెస్లీ అనే దేవుని సేవకుడు, ఇక్కడ మన రాజమండ్రి జాన్ వెస్లీ కాదు, వాళ్ళిద్దరు కాదు, ఇంకా చాలా మంది జాన్ వెస్లీ పేరుతో ఉన్నారు. అందుకే నాకు అనిపిస్తుంది, పరలోకంలో దేవుడు చెప్పాడు, అక్కడ ప్రకటనలు చూస్తాం, కొత్త పేరు ఇస్తాను అన్నాడు ఆయన. మన పేర్లు తెలియక ఆ ఒక్కరి పేరు 10 మంది 20 మంది పెట్టేసి అందరూ జాన్ వెస్లీ అయిపోయిన పరిస్థితి అయిపోయింది ఇప్పుడు. కానీ ఎవరు పిలుస్తాం అనుకుంటే ఎవరు పిలుస్తారు, అందరూ పలుకుతారు. కానీ నేను చెప్తున్న జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశానికి చెందిన దేవునికి సేవ, ఒరిజినల్ స్టార్టింగ్ అక్కడి నుంచి ఆ పేరుతో ఆయన సేవా జీవితం బట్టి ప్రభావితులై పిల్లలకు ఆ పేర్లు పెట్టుకోవడంతో చాలా మంది జాన్ వెస్లీని మనం చూస్తూ ఉన్నాం. అతను రక్షణ పొందిన కొత్త దినాల్లో ఒక పెద్ద ఆయన వృద్ధుడు ఆయనకి ఇచ్చిన సలహా ఏమిటనంటే, నీవు రక్షణలో ఎదగాలి, రక్షణలో వర్ధిల్లాలి అని అంటే, రక్షించబడడం ఇండివిజువల్గా రక్షించబడతాం, ఒక్కొక్కరిగా రక్షించబడతాం. కానీ యూ మస్ట్ దేర్ఫోర్ ఫైండ్ కంపానియన్ ఆర్ మేక్ దెమ్. ద బైబిల్ నోస్ నథింగ్ ఆఫ్ సాలిటరీ రిలీజియన్. బైబిల్ ఎక్కడ కూడా ఏకాంతమైన మతం, ఏకాంతమైన భక్తి లేదు. బైబిల్ చెప్పే మాట ఎదగ, నీవు ఒక సంఘములో ఎదగాలి. ఒకవేళ ఉన్న ప్రదేశం రక్షించబడ్డావు, సంఘం లేదు, అదేం చేస్తావు? సంఘాన్ని కనుక్కో. దేవుని సంఘం ఎక్కడుందో తెలుసుకున్న సంఘంతో కలిపి అందులో కలిసి వారితో ఉండి, ఒకవేళ సంఘం లేదా నువ్వు స్వార్థ చేసి కొంతమందిని సంపాదించి మీరందరూ కలిసి సంఘం ఏర్పడి అప్పుడు మీరు ఏం చేయాలి? దేవుల్లో ఎదగాలి. కనుక రక్షణ విషయంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు పేతురు మనం చూస్తున్నాం, రక్షణలో మనం ఎదుగు నిమిత్తం దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. సంఘం యొక్క వాక్యం అనే పాలు పిల్లలు పాలు అవపోస్తారు. నీ పాలు సరిపోతాయి, ఆ పాలు పోసిన వారు
కావాలి. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు అమ్మమ్మలు ఇక్కడ వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వీరు సీసాలు పట్టుకొని వారి పాలు పోస్తూ ఉన్నారు, వారిని సంరక్షిస్తూ కాపాడుతున్నారు. కనుక నాకు మనవరాలు పుట్టేసింది, పాలు ఉన్నాయి, పెరిగిపోద్దని పెరగదు. ఆ పాలు ఎవరైనా ఎవరు అందిస్తారు? సంఘంలో దేవునికి సేవకుల వాక్యాన్ని పాలను అందిస్తారు. దాన్ని బట్టి ఎదగడానికి మనకి అవకాశం ఉంటుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక మనం యాజక సమూహం అయినప్పటికీ పుట్టాం, రక్షించబడ్డాం. అది మనం ఎదగాలి. పెరిగిన తరువాత కూడా మనం ఒకరికొకరు అవసరం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు దినమని ప్రస్తావించాను. ఈరోజు సువార్త సేవ ఏమిటంటే ఏదో ఒక కుటుంబం లేకపోతే నలుగురు కలిసి ఆడికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడికి వెళ్ళిపోదాం, ఇది మన ఇంట్లో చేసుకుందాం అనుకునే భావనలో వెళ్ళిపోతారు. కానీ దాని గురించి కొంతమంది సమర్థిస్తూ మన సంఘం సేవలో పెరుగుతుందని, సేవలు పెరగడం అలాగా అదే విధానం. సేవ పెరిగే విధానం ఏమిటి? పౌలు యొక్క విధానం ఏమిటి? సువార్త అందని ప్రదేశాలకు నేను వెళ్ళి సువార్తను ప్రకటించి వారిని విశ్వాసులుగా మార్చి వారిని శిష్యులుగా చేస్తూ ఉపదేశించడం, అది సంఘ స్థాపన. అంతే తప్ప ఎక్కడి నుంచో 10 మందిని తీసుకుని ఈ కుటుంబం ఒకరు వేరైపోయి ఇది మా సంఘం అనుకుంటే మీరు అనుకోవచ్చు. కానీ దేవుని తీర్పులు అది నిలబడదని చెప్పి మనవి చేస్తాం. సరైనది కాదు, వాక్యానుసారమైంది ఎంత మాత్రం కూడా కాదు. ఇదేదో నేను కోపంతో లేదు, వేరే ఉద్దేశం కాదు. కానీ వాక్యం యొక్క వెలుగులో చూడండి ఒకసారి సేవ చేసిన విధానం, సేవ జరిగే విధానం. కనుక నాకు ఇంకెవరు అక్కర్లేదు. కొంతమంది ఏమంటారంటే నాకు దేవునితో నాకు మంచి సంబంధం నాకు ఉంది, నాకు అన్ని తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, పాట పాడడం వచ్చు, తర్వాత ఇంకేమిటి ఆరాధన చేయడం వచ్చు. ఇవన్నీ మా ఇంట్లో మేము చేసుకోగలం. మాకు అందరికి అన్ని తలాంతులు దేవుడు ఇచ్చాడు. కనుక మాకు సంఘం అక్కర్లేదు. నాకు దేవునితో సరి అయిన సూటైన దగ్గర సంబంధం నాకు ఉంది అనే భావనతో కొంతమంది ఉంటారు. అది వాక్యానుసారమైన ఎంత మాత్రము కూడా కాదు. హెబ్రీ పత్రిక 10:5 అంటాడు, మీరు ఆ దినము సమీపించి చూచుకొనిది సమాజముగా కూడుట మానక. సమాజముగా సంఘముగా నా కుటుంబమే నేను కూడుకుంటే అది కుటుంబ ప్రార్థన, సంఘం కాదది కదా. కుటుంబ ప్రార్థన ప్రతిరోజు మన నెలలో మనం చేసుకోవాలి. సంఘం అన్నప్పుడు అనేకమైన ఇతర కుటుంబాలు ఆ సంఘంలో చూసినప్పుడు, ఇంకా వాక్యముల ప్రకారం చూసినట్లయితే ఏ రకమైన జాతి భేదము లేకుండా, సాంఘిక స్థాయి భేదము లేకుండా, స్త్రీ పురుషుల వ్యత్యాసం లేకుండా అందరూ అన్ని రకాల ప్రజలు. ఒకప్పుడు మన సంఘానికి ఉన్న పేరేమిటంటే పాలకొండ అన్ని వీధుల నుండి ఈ సంఘంలో ఉన్నారు. ఇప్పుడు అది కొంచెం తగ్గింది, కూర్చోవడం మనకు కొంతమంది చనిపోయారు. అది ఇంతకుముందు ఉన్న సాక్ష్యం. అది కూడా ఎవరంటే ఒక అన్యుల ద్వారా విన్నాను నేను. వారు మన గురించి చెప్పుకుంటూ ఈ సంఘం అండి ఈ పాలకొండ ఉన్న ప్రతి వీధి నుంచి ఇక్కడ ఉన్నారు, అలాగే అన్ని వీధులు అన్న అన్ని రకాలైన ప్రజలు ఉండి అది దేవుని సంఘం. అంతే తప్ప ఒక జాతి, ఒక కులం, ఒక కుటుంబం లేదా ఒకే జాతికి చెందిన వారందరికీ చేరితే అది కుల సంఘం అవుతుంది, ఆ జాతి సంఘం అవుతుంది తప్ప దేవుని సంఘము కాదు. దేవుని సంఘం అందరూ అన్ని కలిసి ఉండవలసిన అవసరం. కనుక ఆ సంఘంలో మనము సమిష్టిగా ఎదగాలి. ఇక్కడ వ్యత్యాసం లేదు, భేదం లేదు. అందరూ ఒకటిగా ఉండే పని, అందరూ సమానమైన స్థాయిలో దేవునితో సంబంధంలో కానీ, మన యొక్క విలువలో కానీ, మన ప్రవర్తనలో కానీ, ఆధిక్యతలో కానీ, బాధ్యతల్లో కానీ సమానమైన విషయాలు మనకు ఉన్నాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇక నార్మన్ విన్సెంట్ పీల్ ఆయన అన్న మాటలు, ద మ్యాన్ హూ లివ్స్ ఫర్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ ఫెయిల్యూర్. ఏ మనిషి అయినా తన కొరకే తను జీవిస్తే వాడు ఓటమి చెందినవాడు. ఈవెన్ ఇఫ్ హీ గెయిన్స్ మచ్ వెల్త్, పాసిబిలిటీ ఆర్ ఫార్చ్యూన్, పొజిషన్ ఆఫ్ ఫార్చ్యూన్ ఈజ్ స్టిల్ అ ఫెయిల్యూర్. ఒకవేళ తను చాలా డబ్బు సంపాదించి ఉండొచ్చు, లేకపోతే మంచి స్థాయికి వెళ్ళి ఉండొచ్చు, లేదా విస్తారమైన సంపద కలిగి ఉండొచ్చు, కానీ అయినప్పటికీ ఫెయిలియర్. తన కోసం తను జీవించే మనిషి ఈజ్ అ ఫెయిలియర్. కానీ ఏ మనిషి అయితే ఇతరుల కొరకు పని చేస్తాడో అతను ఏమీ లేకపోయినా అతనే ధనవంతుడు, అతనే సంపన్నుడు. A rich man who concentrates his wealth and his position to the good of humanity is a success. ఒక ధనవంతులైన వ్యక్తి తనకున్న ధనాన్ని ఇతరుల యొక్క మేలు కొరకు దాన్ని వినియోగించిన వాడు, అతను విజయము సాధించిన వాడు. కనుక మనం విజయము సాధించిన వారంగా మనం ఉండాలి తప్ప స్వార్థపరులుగా మన ఇష్టాన్ని, మన కోరికను, మన అవసరం తీర్చుకునే వారంగా మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదని అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మొదటి పేతురు పత్రిక 4:10 ఈ వాక్యం ప్రస్తావించగా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మొదటి పేతురు పత్రిక 4:10.
4-10 వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఈ వాక్యాలు గమనించండి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి. నానా విధమైన కృప మనందరిని విస్తరింపజేస్తున్నాడు దేవుడు. ఆ కృప మనం కలిగిన వారించేది మంచి గృహ నిర్వాహకులై ఉండాలి. అనగా అటు చెబుతున్న మాట వి షుడ్ బి స్టూవర్డ్స్. అంటే దేవుడు మనకి ఇచ్చింది మన కోసం కాదు, అది ఇచ్చింది కూడా నాది కాదు, మనది కాదు, అది ఎవరిది అనగా దేవుడు తన కృపను మన ఎలా నానా విధములుగా విస్తరింపజేశాడు. అయితే దానిని మనం ఎలా వినియోగించాలి? మనదన్నట్టుగా నా సొత్తు నా ఇష్టం అన్నట్టుగా కాకుండా గృహ నిర్వాహకులు అంటే ఇంకొకరి దాన్ని నేను నిర్వహిస్తున్నాను, అది స్టూవర్డ్షిప్ యొక్క అర్థం. ఇంకొకరి డబ్బు నేను నిర్వహిస్తున్నాను, ఇంకొకరి యొక్క ఆస్తి నేను నిర్వహిస్తున్నాను. నా ఆస్తి కాదు, నా సంపద కాదు, కానీ వారి తరపున నేను ఇక్కడ పనిచేస్తున్నాను. ఆ విధమైన దృష్టితో మీరు ఉంటూ ఏం చేయాలి? ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది, ఒక్కొక్కడు మన ఒక్కొక్కరు కూడా కృపావరం పొందిన కొలది ఏం చేయాలి? ఒక్కరికొకడు ఉపచారము చేయండి. ఒక్కరికొకరు ఒక్కొక్కరు పొందిన కృపావరాన్ని అనుసరించి ఒక్కొక్కరికి మనం ఉపచారం చేయవలసిన అవసరం ఉంది. కానీ దీన్ని బట్టి మనం చూస్తే మన రాజు యాజక సమూహం, కానీ మనం ఒక్కొక్కరికి అందరూ చేయవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన దేశంలో మనందరూ కూడా మన దేశ పౌరులు మనం కదా, విదేశీయులు ఎవరు లేం కదా మన ఇక్కడ. అయితే మన దేశ పౌరులుగా మనకున్న ఆధిక్యతలు ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. అయితే మనం దేశ పౌరులం కాబట్టి నాకు ఇంకెవరు అక్కర్లేదు, భారతదేశ పౌరులుగా నా మట్టుకు నేను జీవించగలను, నాకు మిగతా ఎవరు అక్కర్లేదు అని అనుకుంటే, అలాగ అనుకోవు ఎవరు కూడా. కానీ అనుకుంటే మన జీవితాలు అలాగ ఉంటాయి. నాకు ఎవరు అక్కర్లేదు, నేను ఒక్కడే నా మట్టు, ఎందుకంటే నా పౌరసత్వం ఉంది, నా హక్కు ఉంది. కానీ ఈ హక్కు పౌరసత్వం మనకు ఉన్నప్పటికీ మనకు అవసరమై చూసినప్పుడు ఇంకా చాలా మంది మనకు అవసరం. వాళ్ళు లేకుండా మనం జీవించలేము. అన్ని హక్కులు మనకున్న, ఏమాత్రం ఎవరికంటే తక్కువ కాదు నేను. కానీ నా జీవనం సరిగ్గా కొనసాగాలి అని అంటే ఎవరు కావాలి? ఎలక్ట్రీషియన్స్ కావాలి, ఇల్లు కట్టుకోవాలంటే మేస్త్రులు కావాలి, తర్వాత ప్రయాణించిన డ్రైవర్లు కావాలి, ఇంకా ఇంట్లో బాత్రూంలో ట్యాప్లు కావాలంటే ప్లంబర్ కావాలి, డాక్టర్లు కావాలి, హాస్పిటల్కి వెళ్ళడానికి మెకానికల్ కావాలి, మన వాహనాలకి అకౌంటెంట్స్ కావాలి, ఉపదేశకుల టీచర్స్ కావాలి, ఇంకా సమాజంలో చూసినప్పుడు వార్డు మెంబర్ కావాలి, సర్పంచ్ కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, వ్యాపారస్తులు కావాలి, కంపెనీలు స్థాపించిన వారు కావాలి. ఇలా ఎంతో మంది కలిస్తే ఒక సమాజం అవుతుంది. అలాగే సంఘము కూడా. నా మట్టుకు నేను ఒంటరి వ్యక్తి, నాకు ఎవరితోనూ సంబంధం లేదు, నాకు ఎవరు అక్కర్లేదు, నేనే యాజకుడిని, నాకంతా తెలుసు అని అనుకుంటే మిమ్మల్ని మించిన మూర్ఖులు మరొకరు లేరు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? వ్యక్తిగతంగా రక్షించబడుతున్నాం, బట్ వి గ్రో ఇన్ కమ్యూనిటీ. కానీ ఎదుగుదల అనేది సమాజముగా, సంఘముగా మాత్రమే మనం ఎదగలం. ఏ సేవ కూడా ఒక్క మనిషి ద్వారా జరగదు. ఒక్క మనిషి పేరు బయటకు రావచ్చును, కానీ అనేక మంది యొక్క సహకారము, సహాయంతో ఆ కార్యం ముందుకు వెళ్తుంది. పాత నిబంధనలు చూస్తే రాజులు, తర్వాత దేవునికి సేవకులు, ప్రవక్తలు, తర్వాత న్యాయాధిపతులు, వీరందరూ ఒక్కొక్కరు దేవుడు వాడుకున్నాడు. కానీ నూతన నిబంధనకు వచ్చే సమయానికి ఆ విధానం మారింది. ఏమిటా విధానం? ఇప్పుడు సంఘము ద్వారా మనందరము కూడా సంఘములో మనందరము కలిసి ఒకరికి ఒకరు అవయవములమై ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉండవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నా.
అయితే నిన్న చెబుతారని చెప్పారు, కానీ వాళ్ళు మాట్లాడడానికి సమయం లేదు, వీళ్ళనంత దాటిపోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకోసారి మనం చూద్దాం, ఇది ఎఫెసీ పత్రిక ఎలా వస్తాం కనుక అందులో చూద్దాం. దేవుడు సంఘానికి 5 వరాలు ఇచ్చాడు, కృపావరాలు ఇచ్చాడు. ఒకసారి మాట చదివి వీళ్ళని క్లుప్తంగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. తొమ్మిదవ వచనం చూస్తే, ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింద భాగంలోకి దిగిన నీవు అర్థమిచ్చుచున్నది కదా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, దిగిన వాడు తానే సమస్త నింపునట్లు ఆకాశమండలం అన్నిటికంటే పైకి ఆరోహమై ఆయన వాడునై ఉన్నాడు. మనమందరం విశ్వాసం విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగ వరకు ఆయన ఈలాగు నియమించాను. పరిశుద్ధులు సంపూర్ణగినట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపులను గాను, ఉపదేశకులను గాను నియమించాను. అందువల్ల మన మీద పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోయినట్లు కల్పింపని ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారు అయినట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్తూ క్రీస్తువులో ఉండటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదాం. ఇది చాలా శ్రేష్టమైన వాక్యం. ఇది ముఖ్యంగా సంఘాన్ని గురించి, సంఘం అంటే ఏమిటనే విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభు చెప్తున్న మాటలు మనం ఆలోచన చేస్తే, దేవుడు ప్రభు యేసుక్రీస్తు ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతూ సంఘానికి ఇచ్చిన ఆశీర్వాదం ఏదనగా మొదలుగా దేవుని యొక్క పరిశుద్ధాత్మనిచ్చాడు, పరిశుద్ధాత్మను పంపించాడు. కనుక ఆ తర్వాత ఇంకా మనం చూసినప్పుడు సంఘానికి దేవుని వాక్యం మనం చూస్తే ఆయన ఈవులను అనుగ్రహించాను. ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే అక్కడ చెప్పబడిన మాట ఏదైనా హీస్ గేవ్ గిఫ్ట్స్ అంటూ మెన్ అంటాడు. సత్యోదయ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే తెలుగు ఇంగ్లీష్ తర్జుమాలో, నౌ దీస్ ఆర్ ద గిఫ్ట్స్ క్రైస్ట్ గేవ్ టు ద చర్చ్. ఇవి దేవుడు ఇచ్చిన బహుమానాలు సంఘానికి. దీస్ ఆర్ ద గిఫ్ట్స్. ఇంతకుముందు మనం చూసాం పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. ఇంకా రోమపత్రిక 12వ అధ్యాయంలో ఆయా కృపావరాలు దేవుడు మనకి ఇచ్చాడు. అది 2 భాగాలు విడదీసి మాట్లాడేవి తర్వాత చేసేవని ఉపోద్ఘాతంగా చెప్పిన మాట మీరు గుర్తుంటుందని భావిస్తూ ఉన్నా. అయితే ఈ వరాలు దేవుడు ఇచ్చాడు అని చెప్పి గేవ్ గిఫ్ట్స్ టు మెన్. తెలుగు తర్జుమాలో ఆ భావం కనబట్టలేదు, కానీ అందులో ఉద్దేశం మనకు కనబడుతుంది. ఏదనగా ఆయన గిఫ్ట్స్ బహుమానాలు ఇచ్చాడు. ఏమిటి ఈ గిఫ్ట్స్ అని ఆలోచన చేస్తే, గిఫ్ట్స్ మనుషులు, వ్యక్తులను దేవుడు బహుమానముగా ఇచ్చాడు. ఇవి ప్రత్యేకమైన కృపావరాలుగా తర్వాత మనం చూస్తే దేవుడు నియమించాడు వారు. ఈ కృపావరాలు ఏమిటి? అపోస్తలుడు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు, తర్వాత అంతేనా చెప్పేసాను లిస్టు. మీరు ఇక్కడ లేరు నాతోటి, ఏం ఆలోచిస్తున్నారు? కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించాను. ఈ 5 కొంతమంది నలుగులేని పరిస్థితి ఉంటుంది, కావచ్చును కూడాను, కాపరి, ఉపదేశకులు. అయితే 4, 5 ఇవి కృపావరములు. మనుషులు ఎవరు ఒక్కరని కాదు, కొందరిని 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 అనగా ఏదో ఒక్క మనిషికి నువ్వు అపోస్తలుడివి కానీ నువ్వు పోపు అన్నట్టుగా అది కాదు. మళ్ళీ తిరిగి పాత విధానం వెళ్ళిపోతున్నావు, పోపు విధానం వెళ్ళిపోతూ పేరు మారుస్తున్నావు అంతే. అది కాదండి, కొందరిని కొందరిని కొందరిని. మరి ఇది కూడా చూసినప్పుడు గుంపుగా మనకు కనబడుతుంది ప్రతి సంఘమందు. ఇది మాటలు రాస్తుంది ఎఫెసులో ఉన్న సంఘానికి. కనుక ఆ సంఘం ఎంతమంది? కొందరు అపోస్తలులు, కొందరు సువార్థికులు, కొందరు ప్రవక్తలు, కొందరు బోధించేవారు, కొందరు కాపరులు. కనుక ఇది మనుషులు దేవుడు సంఘానికి ఇచ్చాడు.
అయితే వారి యొక్క పని ఏమిటి, వారి పర్పస్ ఏమిటి, దేని కొరకు వారిని ఇచ్చాడు అని అంటే 12వ వచనం ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తాము. ఆయన ఉద్దేశం ఏంటంటే దేర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు ఎక్విప్ గాడ్స్ పీపుల్ టు డూ హిస్ వర్క్ అండ్ బిల్డ్ అప్ ద చర్చ్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. వారి పని ఏదనగా దేవుని యొక్క సంఘములోని విశ్వాసులను, వారి బాధ్యత ఏదనగా దేవుని యొక్క పని చేయడానికి వారిని సమర్థులుగా సిద్ధపరచడం, ఎక్విప్, వారికి సమర్థతను కలుగు చేయడం. దాని ఉద్దేశం ఏదనగా సంఘము నిర్మించబడాలి. ఆ సంఘం ఏదనగా క్రీస్తు యొక్క శరీరం. అదే విషయాలు ఇక్కడ తెలుగులో కూడా ఉంటాయి, ఒకసారి చూద్దాం. పదమూడు వచ్చినట్టు తెలుగులో చూస్తే, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి, పరిచర్య ధర్మం అనగా సేవ చేయబడాలి. కనుక సంఘం అంతటి ద్వారా సేవ జరగడానికి ఈ 5 కృపావరములు కలిగిన వ్యక్తులు వీరు చేసే పని ఏదనగా సంఘాన్ని సిద్ధపరుస్తారు, బలపరుస్తారు, నడిపిస్తారు. దానివల్ల సంఘం కట్టబడుతుంది. ఆ సంఘం ఏదనగా క్రీస్తు యొక్క శరీరం. కానీ ఇది చూసిన అనేకమైన కృపావరాలు పనిచేస్తున్నాయి. వారందరూ కూడా ఎక్విప్ హిస్ పీపుల్ ఫర్ వర్క్స్ ఆఫ్ సర్వీస్. ఎన్ఐవి తర్జుమాలు అంటాడు, నేను చూసిన ఎన్ఎల్టీ ఎన్ఐవి అంటాడు, టు ఎక్విప్ హిస్ పీపుల్ ఫర్ వర్క్స్ ఆఫ్ సర్వీస్ అనగా సేవ, పరిచర్య ధర్మం, పరిచర్య విషయాలు జరగడం కోసం, వారిని సిద్ధపరచడం కోసం, లేకపోతే వారిని సామర్థ్యాన్ని ఇచ్చడం కోసం దేవుడు ఈ 5 కృపావరాలు, 4 కృపావరాలు దేవుడు ఇచ్చి ఉన్నాడు. సో దట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ వి బిల్ట్ అప్. క్రీస్తు శరీరం నిర్మాణం కావాలి. ఈ నిర్మాణం ఎలాగో ఆలోచన చేస్తే దేవుని యొక్క ప్రజలను పరిపూర్ణత తీసుకొని రావాలి, మెచ్యూరిటీ. సంఘంలో ఎవరు కూడా చిన్నపిల్లలుగా పసిపిల్లలుగా ఉండిపోవడానికి వీలు లేదు. పుట్టినప్పుడు చిన్నపిల్లలమే, రక్షించబడిన కొత్త దినాల్లో చిన్నపిల్లలమే. కానీ నేను ప్రస్తావించిన మొదటి యోహాను పత్రికలో రాస్తాడు, పిల్లలారా మీకు రాయిచున్నాను, యవనస్తులారా మీకు రాయిచున్నాను, తండ్రులారా మీకు అనగా 3 స్థాయిలు కనబడుతున్నాయి, పిల్లలు, యవనస్తులు, తండ్రులు. కనుక మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నాం. కొంతమంది పిల్లల స్థాయి కంటే ఇంకా చిన్న స్థాయి ఏమిటి, భార్గవ కూతురి స్థాయి. ఏం పేరమ్మా, ఏం పేరమ్మా? జూడి. పసిపిల్లలు మన సంఘంలో బాధాకరమైంది. కొంతమంది పసిపిల్లలకి ఇంకా ఉండిపోయి క్యార్ 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 అన్న తప్ప ఇంకో మాట రాదు. అది తప్ప ఇంకో మాట రాదు. అది కొంతమంది పిల్లల కన్నా పిల్లలకు పరిస్థితి ఆలోచన చేస్తే వారికి కావలసినవే, వినియోగదారులు వారికి కావలసిన విషయాలే. నాకు ఇది జరగాలి. కానీ మీరందరూ కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరందరూ కలిసి నన్ను నిలబెట్టండి. నేను పడిపోతున్నాను, పరిగెత్తలేకపోతున్నాను. కానీ అందరూ పరిణితిలో తీసుకుని యవనస్తుల స్థాయికి, యవనస్తులారా మీరు జయించి ఉన్నారు. శోధన, జయ, పాపాన్ని, లోకాన్ని జయించిన వారుగా, క్రీస్తుని ఎరిగిన వారుగా మీరు ముందుకు సాగాలి. తండ్రులారా అనగా మీరు ఇతరులు కనేవారుగా, రీప్రొడ్యూస్ చేసేవారుగా ఎదగవలసిన అవసరం ఉంది. మెచ్యూరిటీకి వెళ్ళాలి. తర్వాత ఇంకా వారు చేసే పని ఏదనగా కరెక్టింగ్ వాట్ నీడ్స్ కరెక్షన్. ఏదైతే సరి చేయాలో అది సరిచేయడం. ఎవరి పని? ఈ 5 కృపావరాలు, అపోస్తలులు, ప్రవక్తలు, స్వార్థికులు, కాపరులు, బోధకులు. వీరు చేసే పని సరిచేయవలసిన దాన్ని సరిచేయాలి. దేవుని సేవకులుగా మీరు చేస్తున్న పని ఏమిటి? సరిచేయబడాలి. చాలా మంది ఇది మా భార్యలు మాకు చెప్పడం కంటే దేవుడు నియమించాడు ఆ పని. ఇది ఎవరు నియమించాడు? వారంతా వారు అవ్వలేదు, దేవుడు నియమించాడు. అయితే ఈ పరిచయంలో వారు పరీక్షించుకోవాలి. దేవుడు నన్ను నియమించాడా, నాకు నేను నియమించుకున్నానా? మనకు సరిచేయాలి. సరిచేయడం దేన్ని బట్టి సరి చేస్తాం? నా ఇష్టాన్ని బట్టి కాదు, మీ ఇష్టాన్ని బట్టి కాదు, దేవుని వాక్యాన్ని బట్టి. ఇది మన ప్రామాణికం. వాక్యానుసారంగా మనం సరి చేసుకోవాలి. ఆ సరి చేయడానికి దేవుని వాక్యం మనం చూస్తాం. పౌలు రాస్తాడు, ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును, తప్పును సరిదిద్దుటకును దేవుడు వాక్యాన్ని మనకి ఇచ్చాడు. కనుక వాక్యాన్ని పరిశీలనగా చదివి సిద్ధపడి సంఘానికి అవసరమైన ఉపదేశం, కరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత ఏదైనా లోటుగా ఉంటే దాన్ని సంపూర్తి చేయాలి. కంప్లీటింగ్ వాట్ ఈస్ డెఫిషియంట్. ఏదైనా లోపంగా ఉన్నదాన్ని పూర్తి చేయాలి.
పరిపూర్ణం చేయవలసిన అవసరత ఈ సేవకులకు ఉంది, ఈ యొక్క వరాలకు ఉంది అని మనవి చేస్తాం. ప్రిపేరింగ్ దెమ్ అండ్ మేకింగ్ దెమ్ రీడ్ రెడీ ఫర్ వర్క్స్ ఆఫ్ సర్వీస్. దేవుని యొక్క సేవా ధర్మము జరగడానికి చేయడానికి వారు సిద్ధపడిన వారే. వారిని సిద్ధపరిచే బాధ్యత వీరికి ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ 5 కృపావరాల యొక్క పని ఏదనగా వారిని పని కొరకు సిద్ధపరచడం, అంతే తప్ప సంఘాన్ని ఎంటర్టైన్ చేయడం కోసం కాదు. ఎంటర్టైన్ చేయడం అంటే ఆహ్లాదపరచడం కోసం కాదు. కొంతమంది సేవకులు సంఘం విషయం చేస్తున్న ఏదనగా సంఘానికి ఆహ్లాదం, సంఘానికి ఆనందం, సంఘం ఎవరు కూడా అఫెండ్ అవ్వకూడదు, ఎవరు బాధపడకూడదు, ఎవరికి కోపం రాకూడదు. దాంతో వీళ్ళు దీనుల కంటే దీనులుగా మారిపోయి మరి ఎవరిని నొప్పిగలిగి సరిదిద్దడం అన్నప్పుడు, తప్పుదిద్దడం అన్నప్పుడు ఎలా దిద్దుతారు స్కూల్లో టీచర్లు? చెప్పండి, ఎలా దిద్దుతారు? టీచర్ గారు చెప్పాలి. స్పెల్లింగ్ తప్పు రాస్తే, అక్షరం ఒత్తి తప్పు రాస్తే ఎలా చెప్తారు? బెత్తపడితే జైలు పెడతారు. ఇప్పుడు కానీ ఒకప్పుడు ఎలా చెప్పేవారు? బెత్తం ఉపయోగించేవారు. కానీ అది కోపంతో గట్టిగా సీరియస్గా చెబితేనే తప్ప బిడ్డలకు బుర్రకి చదువు ఎక్కదు. సౌమ్యంగా సమాధానంగా గారంగా చెప్తానంటే మీ పిల్లలు కానీ గారంగా నేర్పించి చూడండి, అక్షరాలు కానీ అంకీలు కానీ. గారంగా రాదని చదువు, స్ట్రిక్ట్గా ఉండాలి, సీరియస్గా ఉండాలి. కానీ ఈ సరి చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది వ్యవహారం? రాము చెప్పాడు కదా, అది నాకు గుర్తులేదు. సరే, అయితే ఇక్కడ ఎక్విప్పింగ్ అనే మాట ఇక్కడ ఉపయోగించిన పదం సంఘములకు 4వ అధ్యాయం కదా, మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ్గు వరకు అనగా క్రీస్తున కలిగిన సంపూర్ణ సమానమైన సంపూర్ణ కలుగువారు అగు వరకు దేవుడు ఇలాగూ నియమించాడు. ఆ సంపూర్ణ పురుషులు అవ్వడానికి ఇంగ్లీష్లో మాట ఎదురుగా ఎక్విప్పింగ్. మనం ఇందాక చెప్తున్న మాట సిద్ధపరచడం చేయడం అనే పని. ఈ ఎక్విప్పింగ్ అనే పదం ఇంగ్లీష్లోకి వచ్చిన పదం గ్రీక్ నుండి కటారిజో అనే పదం నుంచి దాన్ని తర్జుమా చేశారు. ఈ కటారిజో అనే పదానికి అర్థం ఏదనగా ఇది ఎక్కువగా మెడికల్ ఫీల్డ్లో వాడతారు ఈ పదం. ఆ పదం ఏదనగా మెడికల్ ఫీల్డ్లో చూస్తే దాని అర్థం ఇది విరిగిపోయిన ఎముకను సరిచేసి దాన్ని కట్టి పిండి కట్టి వేసి దాన్ని ఉంచడం, అది కటారిజో. దాన్ని సిద్ధపరచడం. అలా ఏం చేస్తారో విరిగిపోయిన ఎముక ఒకవేళ మామూలుగా కలిసిపోతే లేదా రాడ్ వేసి అది ఆపరేషన్ చేసి దాన్ని సరి చేసి సెట్ చేసి పెట్టి దాని మీద ఏం చేస్తున్నాం? పిండి కట్టి వేసేసి విశ్రాంతిస్తాం. ఉద్దేశం ఏమిటి? కొంతకాలం తర్వాత ఆ విరిగిన కాలుతో ఇంతకుముందు ఎలా నడిచోడు అలాగూ నడవడం ఉద్దేశం. కనుక అది ఎక్విప్పింగ్. ఆ రకంగా సిద్ధపరచడం, విరిగిన కాళ్ళను సరిచేయడం. ఒకవేళ డొమెస్టిక్ అనుకుంటే, ఇంటి విషయం అనుకుంటే, ఇంటికి కావలసిన గదికి కావలసిన ఇల్లు కట్టుకుంటారు చాలా మంది. ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశం అయిన తర్వాత చూస్తే అందులో ఏమి ఉండవు. వంటగదిలో వంట పాత్రలు ఉండవు, బెడ్రూమ్లో మంచాలు ఉండవు, డ్రాయింగ్ రూమ్లో కుర్చీలు ఉండవు, ఏమీ లేకుండా ఉంటుంది అంతే గది. కానీ ఎక్విప్పింగ్ అని అంటే వంటగదిలోకి వంట పాత్రలు, బెడ్రూమ్లోకి మంచం, తర్వాత కిచెన్లో ఇంకా ఫ్రిడ్జ్, తర్వాత డ్రాయింగ్ రూమ్లో సోఫాలు, ఇవన్నీ వేస్తే ఏమవుతుంది? ఆ ఇల్లు వినియోగించడానికి వీలు పడుతుంది. ఇల్లు కట్టుకున్నాం, బెడ్రూమ్ అంటాం, డ్రాయింగ్ రూమ్ అంటాం, డైనింగ్ రూమ్ అంటాం, కానీ అందులో ఏమి వస్తువులు లేకపోతే అది వినియోగం అవ్వదు. కనుక వినియోగించడం అన్నప్పుడు ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. కనుక అది కటారిజో ఎక్విప్పింగ్ అని మనవి చేస్తున్నాను. అది వృత్తిపరంగా చూస్తే ఒకేషనలీ ఒక చేపలు పెట్టేవారు ఆ వలలను వాడు సరి చేస్తాడు. ఎందుకు సరి చేస్తాడు? చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వలలో ఉన్న తెగిపోయినవి కానీ పాడైన దాన్ని సరి చేసుకుని ఉద్దేశం ఎదురుగా ఆ వలను ఉపయోగించి చేపలు పట్టాలి, పని జరగాలి. కనుక అది జరగడం కోసం ఆ వలను సిద్ధపరిచినట్టుగా. కనుక ఇవన్నీ భావాలు కూడా దేవుని యొక్క సేవకులు సంఘమందు చేసే పని అని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఇలా చేస్తూ ఉంటానుగా దేవునికి సంఘం సంపూర్ణ సమర్థత కలిగి దేవుని సేవ చేయడం,
దేవుని పని చేయడం. చాలాసార్లు మనకున్న భావన ఏదనగా దేవుని సేవ ఏమో సేవకులు చేస్తారు, మనమంతా ఏం చేస్తాం? చూస్తాం. వినియోగదారులుగా మనం ఉంటాం. అయ్యగారు ప్రార్థన చేస్తారు, నాకు స్వస్థత అయింది. కానీ అయ్యగారిని ఒక వినియోగ వస్తువుగా మనం తీసుకొని ఆయన ద్వారా నాకు ఇవి కలగాలి. వినియోగదారుల మనస్తత్వం, లేకపోతే ప్రేక్షక మనస్తత్వం. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏదనగా సంఘము దేవుని సేవ చేయడానికి సేవకులు ఏం చేస్తున్నారు? సిద్ధపరుస్తారు, ఎక్విప్ చేస్తున్నారు, దానికి కావాల్సిన ఏర్పాటు చేస్తారు. కానీ అది సిద్ధపరిచిన తర్వాత చేయవలసిన పని ఏమిటి? వారు సేవ చేయాలి, మీరు సేవ చేయాలి, మనము సేవ చేయాలి. సేవ చేయడం కోసం ఈ నడిపిస్తున్నారు. అది ఎంతకాలం ఈ పని అని ఆలోచన చేస్తే 13వ వచనం అంటాడు, దిస్ విల్ కంటిన్యూ. ఎంతకాలం కొనసాగుతుందని అంటే, అంటిల్ వి ఆల్ కమ్ టు సచ్ యూనిటీ ఇన్ అవర్ ఫెయిత్. మన విశ్వాస విషయంలో మనందరము కూడా ఏకత్వానికి వచ్చినంత వరకు, ఆ తర్వాత ఇంకను అండ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ సన్, దేవుని కుమారుడికి వచ్చిన జ్ఞాన విషయంలో మన ఏకత్వానికి వచ్చే వరకును, అండ్ దట్ వీ విల్ బి మెచ్యూర్ ఇన్ ద లార్డ్, ప్రభువునందు మనం పరిపక్వత్వం చెందిన వారంగా మనం ఉండే వరకును. ఆ పరిపక్వత ఏదనగా క్రీస్తున కలిగిన పరిపక్వత, క్రీస్తున కలిగిన ఆ సంపూర్ణతకు మనం వచ్చేంత వరకు ఈ పరిచర్య ధర్మాలు ఉంటాయి. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? కానీ ఇప్పుడు ఎవరైనా సరే మనం ఆ స్థాయికి చేరిపోయామా? ఏ స్థాయికి? విశ్వాస విషయంలో ఏకత్వం, దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం, తర్వాత పరిణితి చెందిన వారంగా. ఎంత పరిణితి? క్రీస్తులకు చెందిన ఆ పరిపక్వత, పరిణితిలోనికి మనం వచ్చామా అని ప్రశ్నించుకుంటే మనం ఇంకా రాలేదు, ఎదుగుతూ ఉన్నాం. కానీ ఎదుగుతున్నంత కాలము ఈ పరిచర్య అవసరం. ఇది ఎంతవరకు అనగా ప్రభు రాకడ పర్యంతం. ఇది అంటాడు, మనం సంపూర్ణ ఐక్యతలోకి వచ్చామా? అల్టిమేట్ యూనిటీ అండ్ మెచ్యూరిటీ, పరిపూర్ణతకు మనం వచ్చామా? కానీ అంతవరకు ఈ అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, బోధకులు పరిచర్య మనకు ఉంటుంది. అయితే దీని పర్యవసానం ఏమిటి? దీనివల్ల ఇంకా సాధించే మిగతా విషయాలు ఏమిటి? దేవుని కుమారుడికి ఇచ్చిన జ్ఞానము, తర్వాత విశ్వాసము, తర్వాత ఇంకా ప్రభునందు పరిణితి, క్రీస్తును పోలి మనం వచ్చే స్థితి. అది మాత్రమే కాకుండా ఇంకా ఏం జరుగుతుంది వీరి వలన, లేకపోతే కృపావరం వల్ల అని ఆలోచన చేస్తే 4వ అధ్యాయంలోనే మనం చూస్తాము. 14వ వచనం మనం చూస్తే, అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోనట్లు కల్పింపబడి ప్రతి ఉపదేశములకు ఇటువంటి కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైన ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్తూ క్రీస్తువు నుండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. అంటున్నాడు, దే విల్ నో లాంగర్ బి ఇమ్మెచ్యూర్ లైక్ చిల్డ్రన్. ఇంకెంతకాలం కూడా పిల్లలుగా అపరిపక్వత స్థితిలో వారు ఉండరు. పిల్లల తత్వం ఏంటంటాడు ఇక్కడ? మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటువంటి కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. చాలా వివరణ ఇచ్చారు ఇక్కడ పౌలు. పసిపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది? అలల చేత కొట్టబడినట్లుగా. ఇన్ఫ్లుయెన్స్ వెన్ పీపుల్ ట్రిక్ అస్ విత్ లైస్ సో క్లెవర్. ఇంగ్లీష్ చదువులు అంటాడు, కొంతమంది మనల్ని అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ సేవకులు, ఇంకా చెప్పాలంటే దొంగ బోధకులు, దొంగ సేవకులు. ఆ మాట అనడానికి మీరు కొంతమంది అయ్యి బాబు అభిషక్తులు, అభిషేక్ కాదండి. దొంగను దొంగ అనాలి, అబద్ధాన్ని అబద్ధమే అనాలి. కనుక దొంగని మనం పొగిడి చేసినది ఎవరు మారరు. కానీ ఇక్కడ చూసినప్పుడు అంటున్నాడు, ద పీపుల్ ట్రిక్ us with lies so clever, they sound like the truth. సత్యం అలాగే ఉంటుంది, కానీ అబద్ధం. అది మనం గ్రహించాలా? ఎవరు గ్రహించగలరు? పెరిగినప్పుడు, ఎదిగినప్పుడు గ్రహిస్తారు. ఇప్పుడు చూడండి, ఈ మధ్యలోనే ఎవరో పిల్లలు కిడ్నాప్ చేశారు వింటున్నారు. చిన్నపిల్లలు కిడ్నాప్ చేయడం, వారికి ఏం చెప్తారు? ఎవరు వచ్చి మీ నాన్న ఫ్రెండ్ అని, నేను మీ నాన్న పంపించాడు, ఇదిగో చాక్లెట్ అని ఇస్తాడు. పిల్లలకి ఏం కావాలి? నాన్న ఫ్రెండ్ ఏమో మనకు తెలియదు, కానీ చాక్లెట్ కనబడుతుంది. కనుక చాక్లెట్కి ఆకర్షితులు ఏం చేస్తారు? తీసుకుంటారు. తిన్న తర్వాత జరిగే పరిణామాలు తెలుసు. అది నిజంలాగా అనిపిస్తుంది, సత్యంలాగా అనిపిస్తుంది. పిల్లలు నమ్ముతారు, పసిపిల్లలు. కానీ పెద్దవారు మనకు తెలుసు. ఈరోజు పెద్దవారు కూడా అలాగే మోసపోతుంటారు. ట్రైన్లో ప్రయాణం చేస్తూ
ఎదురు కూర్చొని ఏం తీసుకెళ్ళడు, తినబడలు ఏం తీసుకెళ్ళడు, క్యారేజ్ పట్టుకెళ్ళడు, వాటర్ బాటిల్ పట్టుకెళ్ళడు. ట్రైన్లో కూర్చొని ఎదురు ఎవరైనా ఉంటే నీళ్ళు తాగాడు, ఆ నీళ్ళు తాగేయడానికి ఆ టిఫిన్ తినేయడానికి చూస్తే తాపత్రయపడుతుంటారు. తినేసి ఏమవుతారు, గొలుసు బంగారం ఇవన్నీ జేబులు పరసు అన్ని పోయిన పరిస్థితులు ఏర్పడతాయి. అంటే పిల్లల తత్వం అది, అలాగే స్వార్థం, మరి సిద్ధపడి లేకపోవడం ఉన్న పరిస్థితులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ పిల్లలు ఏం చేస్తారు, కల్పింపడి ప్రతి ఉపదేశమునకును తప్పు మార్గమునకు మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గంలోకి లాగు కుయుక్తితోనూ గాలి కొట్టుకుపోనట్లు కల్పింపడి ప్రతి ఉపదేశమునకు ఇటువంటి కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారిని ఉండక. ఇప్పుడు చుట్టూ చాలా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రసంగాలు, దొంగ బోధలు, దొంగ ప్రసంగాలు, దొంగ విధానాలు ప్రచారం చేస్తున్నారు. అది దొంగ, అసలైంది మనం తెలుసుకోవాలి. ఆ వివేచన ఎప్పుడు వస్తారుగా మనం ఎదిగినప్పుడే. కానీ ఈ ప్రవక్తలు, అపోస్తలులు, కాపరులు వీరు చేసే పని ఎదురుగా ఏది అబద్ధం, ఏది తప్పు, ఏది మోసం అనేది హెచ్చరించడానికి, ప్రోత్సహించడం, నడిపించడానికి ఉన్నారు. దాన్ని గ్రహించవలసిన అవసరం ఉంది. ఇది అబద్ధ బోధకుడు, దీనికి వెళ్ళకండి, ఇది చేయొద్దు. దేవుని కృపలో మన సంఘంలో ఆ నిబద్ధత మనకుంది, ఆ క్రమశిక్షణ మనకుంది. మీరు వింటారు, అర్థం చేసుకుంటే దాని ప్రకారంగా జీవిస్తారు. ఒకరిద్దరు మా ఇష్టం మాది అనుకుని వెళ్ళిపోయి ఉన్నారు. కానీ ఎక్కువ శాతం, మెజారిటీ మన సంఘం అంతా చెప్పాలంటే 99%, 1% కూడా కాదు, 1% తప్ప ఎవరు ఒకరు ఇద్దరు, అంతకంటే ఎక్కువ లేరు. మా ఇష్టం అనుకొని అటు ఇటు ఆకర్షించబడి వెళ్ళిపోయే తత్వం, గాలి కొట్టుకుని పోయి అలల వలె ఉంటారు. రకరకాల బోధలు వస్తున్నాయి పోతున్నాయి. ప్రతి ఉపదేశానికి, ప్రతి బోధకి మనం తలకాయలు ఊపుకుంటూ వెళ్ళిపోవలసిన అవసరం లేదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక వీరంతటి కొరకు దేవుడు నియమించాలని చెప్పి మనవి చేస్తున్నాను. ఏమవ్వాలి? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, పరిశుద్ధులు స్థిరులుగా ఉండాలి. వాళ్ళ ఇక్కడ రేపు అక్కడ ఇది ఇప్పుడు మన సంఘమందు మీరు నేర్చుకుంటున్న వాక్యం, మీరు నేర్చుకుంటున్న విధానం చెప్పాలంటే ఇది అసలు ఎందుకు చెప్పాను. బ్యాంక్ నోటు ఒక కొత్తగా ఉద్యోగం వస్తే దొంగ నోట్లన్నీ పరీక్షించొద్దు. నువ్వు చేయవలసిన పని మేనేజర్ చెప్పాడు, అసలు నోటు నువ్వు పరిశోధించు. అది అసలు నోటు నీకు తెలిస్తే దొంగ నోటు నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కానీ తప్పుడు బోధలు, అబద్ధ బోధలు, వాటి గురించి మీరు స్టడీ చేయకండి, పుస్తకాలు చదవకండి. 3 బోధలు ఉన్నాయి, అవి చదువుతూ ఉంటే మనం ప్రభావితం అయ్యే ప్రమాదం ఉంది. అవి అబద్ధములు కానీ సత్యములాగా బోధిస్తారు. అబద్ధ బోధకులు చాలా వరకు చూసినట్టయితే వాటి యొక్క ఆరిజిన్, ఆ సంస్థల యొక్క ఆరిజిన్ మనం చూడాలి. కొన్ని సంస్థల యొక్క ఆరిజిన్ ఏదనగా స్త్రీలు, పని పాట లేని స్త్రీలు, లేకపోతే ఏవో కళలు, దర్శనాలు చూసి దాన్ని బట్టి ఏదో తయారు చేసి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి అదొక డినామినేషన్ కింద ప్రపంచం అంతా వ్యాప్తి చెందిన పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ అది తప్పని ఎలా తెలుస్తుంది? అసలైంది మనకు తెలిసినప్పుడు. కానీ ఈ సువార్త, దేవుని వాక్యం ఏమిటి? ఇన్ని సంవత్సరాలకి మీకు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఎక్కడ కూడా వాక్యానికి విరుద్ధమైన బోధ చేయలేదు. అది నేను ధైర్యంగా చెప్పగలను. వాక్యం ఉన్నదే బోధించారు. అపోస్తలుడు పౌలు కూడా అంటాడు, మేము కాకుండా లేకపోతే మేమే మరొకసారి వచ్చి అది కాదు ఇదని ఈ సువార్త కాకుండా ఇంకొక సువార్త చేస్తే మా మాట కూడా మీరు నమ్మకండి. కానీ మన నుంచి వెళ్ళిన వారు చూసినప్పుడు చాలా సులువుగా ఇతర తప్పుడు బోధనలో, తప్పుడు విధానాల్లో, తప్పుడు క్రమాల్లో చాలా సులువుగా ఇమిడిపోతున్నారంటే వాళ్ళు పిల్లలా పెద్దలా? మరి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కొంతమంది ఇక్కడే పుట్టి పెరిగారు. అది నాకు చాలా బాధాకరం. చావాలన్నంత నిరాశ కలుగుతారు. ఇక్కడే పుట్టి పెరిగిన వారు ఇంకొక తప్పుడు బోధనలో ఎలా ఇమిడిపోతున్నారు, ఎలా ప్రచారం చేస్తారు నాకు అర్థం కాదు. ఎందుకనంటే ఇది వినలేదు. ఈ యొక్క అపోస్తలులు, ప్రవక్తలు, కాపరులు, సువార్తలు చేసి ఇచ్చిన ఆ ఉపదేశాన్ని మీరు వినలేదు. మనలో కొంతమందికి దరిద్రం అది. వస్తున్నాం పోతున్నాం, ఈ రకరకాలుగా ప్రేక్షకులుగా, వినియోగదారులుగా రకరకాలుగా ఉంటాం. మన అవసరం గురించే మనం చూస్తున్నాం తప్ప అసలు ఏమిటి సంఘం ఏమిటి, మరి ఎందుకు వస్తున్నాం, ఆయన ఎందుకలా గొంతు అరుచుకుంటాడు, గీచు కొనుక్కుంటాడు, ఎందుకు ఆ కోపం, ఎందుకు తాపత్రయం, ఎందుకు అది ఈ ఉపవాసంలో దేని చేస్తున్నారు అని ఒక్కసారి బుర్ర పెడితే, వింటే, అసలైంది మీరు తెలిస్తే నకిలీది తప్పుడు దాన్ని మీరు ఎవరు కూడా వెళ్ళరు.
తప్పుడు సిద్ధాంతాలు కలిగిన సంఘాలకు కానీ, తప్పుడు సిద్ధాంతాలు కలిగిన నాయకులు వెంట మనం పరిగెత్తాం. పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలి, మెచ్యూర్ అవ్వాలి, స్టేబుల్, స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, నాటబడిన వారమై డిసైనింగ్, వివేచించే వారంగా ఉండాలి. సులువుగా మోసపోని వారిగా ఉండాలి. మనం మోసపోకూడదు. బయట మనం చూస్తాం, మోసపోయిన వారే మోసపోతూ ఉంటారు మాటిమాటికి. ఈ స్కీముల్లో పడి అది డబ్బు ఆశ. ఆ డబ్బు గారికి ఎవడో ₹1,00,000 ఇస్తే 10 లక్షలు ఇస్తారంటే, ఒక సంవత్సరానికి 10 లక్షలు వచ్చేస్తారంటే 10 లక్షలు, ఈ లక్ష పెట్టేస్తారు అక్కడ. ఒకవేళ లక్ష రాకపోయినా అప్పు చేసి పెట్టారు. ఆ మధ్య హిమ్ సంస్థ మీద తెలుసు, చాలా మంది మన సంఘంలో కొంతమంది ఇచ్చారు. మన సంఘాన్ని బ్యాన్ చేశారు వాళ్ళు, ఆ హిమ్ సంస్థ వాళ్ళు ఏమన్నాడు, మీ గుడ్ న్యూస్ చర్చ్ మేము ఇవ్వండి, అది మిగతా పాస్టర్ మిగతా సంఘాలకు అందరికి ఇస్తాం, అందరినీ ప్రోత్సహిస్తాం, అందరికీ లక్షలు ఇస్తాం, కానీ గుడ్ న్యూస్ సంఘానికి ఇవ్వని అన్నారు. ఎందుకు ఎవరట? నేను అడుగుతాను, నువ్వెవరు, ఏమిటి, నీ ఆరోగ్యం ఏమిటి, ఎక్కడి నుంచి ఇస్తావు, ఎలాగిస్తావు అని అడిగితే దానికి జవాబులు లేవంటారు. మోసం చేస్తున్నారు. కానీ మిగతా ఊళ్ళో పాస్టర్లు అందరి దగ్గర పాస్టర్లు ఏజెంట్లుగా మారిపోయి ₹1,00,000 కొల్లగొట్టిన సంగతి, కొంతమంది పాస్టర్లు జైల్లో ఉన్న సంగతి కూడా మనకు తెలుసు. కానీ వారిని ఇంకా ఆ తప్పును మనం ఖండించు, వారు చేసిన తప్పుని మనం వారిని వ్యతిరేకించం, వారిని ఇంకా దేవుడి సేవకులు అభిషిక్తులు అన్నట్టుగానే మనం ప్రవర్తిస్తాం. ఎందుకంటే మనకి జ్ఞానం లేదు, మనం ఎదగలేదు. తప్పును తప్పుగా, దొంగను దొంగగా, చెడును చెడుగా చెప్పగలిగిన ఆత్మీయ పరిమితి మనకు రాలేదు. ఇంకా అంటాడు ఇక్కడ, మనం అందరము కూడా పనిచేయాలి. ప్రతి అవయవము దాని పని చేయాలి. ఎన్నటి తజ్జుమని అంటాడు, ప్రతి అవయవము దాని పని చేస్తుండగా సంఘము క్షేమాభివృద్ధి కలుగుతూ, ఇంకా అదే సమయం మిగతా ప్రక్క అవయవాలకు కూడా బలము ఏర్పడుతుంది. కానీ మనందరము పనిచేసే వారంగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. నాట్ ఎవ్రీబడి బట్ ఫర్ ఎవ్రీబడి. అందరూ ఇక్కడ వాక్యం చూస్తే అందరూ ప్రవక్తలు, అందరూ అపోస్తలులు, అందరూ కాపర్లు, అందరూ సువార్థికులు కాలేరు. కానీ అందరము అందరి కొరకు మరి పని చేయాలి. ఈ కృపావరం అందరి కొరకు దేవుడు ఇచ్చాడు. అయితే ఈ కృపావరాలను చూసినప్పుడు మనం నియమించుకోవడం కదా చెప్పాను. దేవుడు మనల్ని నియమించాడు, మన పని బాధ్యత దేవుడు ఇచ్చాడు. నాకు పిలుపు లేకపోతే, నాకు అభిషేకం లేకపోతే, నాకు కావలసిన కృపావరం నాకు దేవుడు ఇవ్వకపోతే, నా దగ్గర లేకపోతే, నా సొంత శక్తితో నా బలంతో నేను పని చేస్తే దానివల్ల ప్రయోజనము లేదు. నాకు మీరేమీ కూడా చేయలేదు. దేవుడు నియమించాడు. 1 కొరింథీ 12 మనం చూస్తాం. 12:20 అయిపోయింది, ముగిస్తానిక. అయితే ఈ రోజుల్లో ఎక్కువగా ఇది మాట్లాడాను నేను. ఏమిటంటే ఈ మధ్య మాట్లాడుతున్నాను ఎక్కువ, చాలా బాధతో మాట్లాడుతున్నాను. అది ఈర్ష్య కాదు, అందరూ డాక్టర్లు అయిపోతున్నారు అని అది బాధ కాదు. నిజంగా స్టడీ చేసి, చదివి, కష్టపడి, థీసిస్లు రాసి, దానికోసం 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చదివి డిగ్రీ సంపాదిస్తే చాలా సంతోషం, అభినందిస్తాం. కానీ ఏ చదువు అక్కడ కనీసం బైబిల్ చూసి 23వ కీర్తన తిన్నగా చదవలేదు వాడు డాక్టర్. ఇప్పుడు ఎలాగైతే వైద్య వృత్తిలో MBBS ఇవన్నీ చేసి తర్వాత కొన్ని సంవత్సరాల పాటు చదివిన వారితో సమానంగా, వారికంటే ఎక్కువగా ఎవరిని చూస్తున్నాం మనం? సంచి డాక్టర్లు. CMCకి వెళ్తాం, తర్వాత మన సంచి డాక్టర్ దగ్గర వైద్యం తీసుకుంటాం. అంటే CMC కంటే ఇతను బ్రహ్మాండం. మనం చెప్తున్నది అదే సాక్ష్యం. కానీ ఈ రకంగా చూస్తే ఎవ్వరు కూడా మామూలు పాస్టర్లు, మామూలు సేవకులు లేరు. అది ఒకసారి ఒక విదేశాల నుంచి ఒక దేవుని సేవకుడు ఇండియాలో ఆఫ్రికా ఎక్కడో తెలియదు కానీ ఆ పుస్తకం చదివాను నేను, రాశారు ఆయన. ఒక దేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఆహ్వానించిన వారు నాలటోడు అయి ఉంటాడు. అయ్యా, మా దేశంలో మాకు పెద్ద సమస్య లేదనగా ఎవరు కూడా మామూలు పాస్టర్లు లేరు. అందరూ రెవరెండ్, డాక్టర్, బిషప్, మోడరేటరు, తర్వాత ఆర్చ్ బిషప్, అపోస్తలు, ఇంకా ప్రాఫెట్, ఇంకా ఇవన్నీ బిరుదులు ఉన్నాయి. ఎవడు పాస్టర్ అయి పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఇవన్నీ ఉన్నాయి కనుక ఇది ఎలాగో మాకు అర్థం కావట్లేదు, దీన్ని ఎలాగ మనం పరిష్కరిస్తామని అంటే, సరే దాని గురించి మాట్లాడుతున్నాను అన్నాడు ఆయన. మాట్లాడుతానని ఆయన ఏం చేస్తాడు, మార్కెట్కి వెళ్ళి ఇది మొక్కజొన్న ఒక క్యాన్లో ఉంటాయి కదా,
ఒక డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్తే క్యాన్లో మొక్కజొన్నలు ఒలిచేసి అందులో ఒక డబ్బాలో పెట్టిస్తారు, క్యాన్ ఆఫ్ కార్న్స్ అని. అదొకటి కొన్నాడు. ఇంకోటి బీన్స్, బేక్డ్ బీన్స్ అంటాం. ఆ బీన్స్ ఇంకొక డబ్బా కొని 2 డబ్బాలు తీసుకొని వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, ప్రసంగానికి వాళ్ళకి ముందే సిద్ధపరచుకున్నాడు. ఎలాగనంటే ఈ మొక్కజొన్న ఉన్న ఆ క్యాన్ తీసుకొని దాని కింద జాగ్రత్తగా క్యాప్ ఓపెన్ చేసేసి మొత్తం అందులో ఉన్న మొక్కజొన్న అంతా కింద తీసాడు, వేరే దగ్గర పెట్టేశాడు. ఈ మళ్ళీ ఆ మూత తిరిగి జాగ్రత్తగా అలా పెట్టాడు. అంతే, మూత ఉన్నట్టుగానే ఉంటుంది కానీ మూత లోపల సరుకు ఏమి కూడా లేదు. ఇంకో దానికి ఏం చేశాడంటే పైన ఉన్న లేబుల్ చెప్పేశాడు ఆయన. ఇంకో క్యాన్ ఏమిటి, బీన్స్ క్యాన్, పైన ఉన్న లేబుల్ చెప్పేశాడు. అదే కనుక అల్యూమినియం కనబడుతుంది, టిన్నే కనబడుతుంది, లోపల ఏముందో పేరు బయట లేదు. అప్పుడు ఏం చేస్తాడు, ఆ 2 కూడా పులిపిడి దగ్గర తెచ్చుకున్నాడు. ముందు ఈ యొక్క కార్న్ మొక్కజొన్న ఉన్న ఆ క్యాన్ తీశాడు. తీసి దాన్ని చూపించాడు. ఏమిటిదని అడిగాడు. అడిగితే అందరూ కూడా ఏమన్నారు, కార్న్ ఉంది, మొక్కజొన్న ఉంది అని. ఆ క్యాన్ తీసుకొని మొత్తం అందరి మధ్య తిరిగి అందరికి చూపించింది ఏముంది అంటే అందరూ కూడా మొక్కజొన్న. దాని పట్టుకు మన స్టేజ్ మీదకి వచ్చేసి అందరూ ఏముంది, అందరూ ఏం చెప్పారంటే మొక్కజొన్న అని చెప్పారు. అని చెప్పిన తర్వాత కింద నుంచి ఆ మూత తీసేస్తే ఏముంది, లోపల ఏమీ లేదు. అయ్యో ఏమీ లేదు అనుకున్నారు. మళ్ళీ మోసం చేశాడు ఈయన. తర్వాత మళ్ళీ ఈ క్యాన్ తీసుకున్నాడు. ఏది, తెల్ల క్యాన్, అనగా లేబుల్ చింపేసిన క్యాన్. దాన్ని తీసుకుని మళ్ళీ అదే పని చేశాడు. ఈసారి వాళ్ళకి నమ్మకం కలగలేదు. ఏం చేస్తారంటే పట్టుకొని చూస్తున్నారు, బరువు చూస్తున్నారు లోపల ఉందా లేదా అని. అది ఇది ఏమిటి అని అడిగాడు ఆయన. అడిగి ఇందులో ఏదో ఉంది కానీ ఏముందో మాకు తెలియదు, ఎందుకంటే పైన లేబుల్ లేదు. అది విషయం ఏమిటి అని అంటే లేబుల్ లేదు కాబట్టి అందులో ఏముందో తెలియలేదు. లేబుల్ ఉన్న దాంట్లో ఏమీ లేదు. కానీ ఇక్కడ ముఖ్యం లేబుల్ కాదు. లేబుల్ అంటే పేరు, టైటిల్, బిరుదు. ఇప్పుడు కొంతమంది ఈ టైటిల్ ఇవ్వాలి, మాకు బిరుదు ఇవ్వాలి, లేబుల్ ఇవ్వాలి అన్నప్పుడు నాకు ఏం జ్ఞాపకం వస్తుందంటే మోర్చబలి జ్ఞాపకం వస్తుంది నాకు. మెడలో ఒక మోర్చబలి వేసినట్టు వేయాలన్నమాట. ఏమని, అపోస్తలు. ఆ బిల్లలు వేసుకుంటారు కొంతమంది మూర్చబిల్లలాగా. ఆ వేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ ఆత్మీయ అవగాహన ఏమిటనంటే చాలా మంది ఈ పేర్లు, ఈ టైటిల్స్ కోసం చూస్తూ ఉన్నారు. వంపు చూస్తూ అందులో ఏముండదు. కానీ మనం లేబుల్ లేకపోయినా ఉన్నది బయటికి వస్తే అది ఏమిటో అందరికీ తెలుస్తారు. ఇప్పుడు చూస్తే మనం చాలా మంది ఆశించేది ఏమిటంటే ఈ టైటిల్స్, పెద్దలు, సంఘ పెద్ద, ఇంకా డీకన్, ఇంకా సండే స్కూల్ సూపరింటెండెంట్, డీకన్ బోర్డు ప్రెసిడెంట్, తర్వాత ఉమెన్స్ ప్రెసిడెంట్, యూత్ ప్రెసిడెంట్, క్వైర్ డైరెక్టర్, ఇంకేమున్నాయి. ఇంక ఇవి కాకుండా సంఘమిత్ర, సంఘరత్న. మీకేం బిల్లులు చెప్తే తెలిసి చెప్పండి, మీకు ఇస్తాను. అయితే ఇందులో ఏముంది, ఈ లేబుల్ కావాలి అని డబ్బులు ఇచ్చి డాక్టరేట్, డబ్బులు ఇచ్చి అపోస్తలు, డబ్బులు ఇచ్చి బిషప్ మనం తెచ్చుకుని, ఎంత పెద్ద డబ్బులు కూడా ఎక్కువ కాదండి. మీకు కావాలంటే 500 మీ బిషప్ ఇస్తారు ఎవరైనా సరే. బిషప్ కావాలి, పెద్ద ప్రయాసపడక్కర్లేదు. మీకు అడ్రస్ ఇస్తాను, వెళ్ళండి, మీరు 500 అది 1000 రూపాయలు ఖర్చు పెట్టండి, మీకు బిషప్ బిరుదు వస్తుంది. రేపు నుంచి మీరు బిషప్ అని మోర్చబల్ వేసుకొని రావచ్చు. బిషప్ మోర్చబల్ వేసుకొని, తర్వాత కంగి వేసుకొని, ఒక టోపీ పెట్టుకొని, క్రౌన్ లాగా, బఫూన్ లాగా, ఒక కొంకి కర్ర పట్టుకొని మీరు వస్తాడు. అందరూ అంత సులువైపోయింది ఈ రోజుల్లో. ఒకసారి హైదరాబాద్ వెళ్ళాను, ట్రైన్ అయిపోతుంది. బయట చూస్తే ఆర్చ్ బిషప్ అని పెద్ద పేరు ఉంది, డిగ్రీలు ఉన్నాయి, A to Z డిగ్రీలు ఉన్నాయి. అయ్యో బాబు, ఎన్ని డిగ్రీలు, ఇంత పేరు. బయట ఫోటో చూస్తే పెద్ద నిలువెత్తు బొమ్మ పెట్టారు, ఆ టోపీతో ఇవన్నీతో పెట్టినప్పుడు ఆర్చ్ బిషప్ అని ఎలా ఉంటాడు ఏటా అని. లోపలికి వెళ్తూ ఉంటే ఆ మెట్లే దరిద్రంగా ఉన్నాయి, నాచు పెట్టేసి జారిపోతే నడు విరుగుతాయి. అలా పైకి వెళ్ళి చూస్తే ఒక చిన్న గది, ఆ పైనేమో ఈ యాస్బెస్ట్ షీట్లో లేకపోతే తారు షీట్లో ఉన్నాయి. అందులో కూర్చున్నాడు లోపల. ఆర్చ్ బిషప్ అంటే ఎలా ఉండాలి, ఆ స్థాయి ఏమిటి, అంతస్తు ఏమిటి, వీలేమిటి, దాన్ని వెటకారం చేస్తారు, హేళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం.
కనీసం తినడానికి తిండి లేదు, 10 మంది సంఘం లేదు, సరైన ఇల్లు లేదు, సరైన వాక్యం ఉపదేశం తెలియదు. చెప్పారు కదా 23 కీర్తన చదవరాదు. ఇదంతా ఏమిటి? ప్రభు చూడండి మాట అన్నారు మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఇంత ముగిస్తాను నేను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 6-7 వచనం మనం చూస్తే, విందులలో అగ్రస్థానం ఇచ్చిన ఏదో అంటాడు, మనుష్యులకు కనబడు నిమిత్తం తమ పనులన్నీ చేదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను. అంటే అంగీలకి చెంగులు, మరి దానికి తాళ్ళు, ఇలా చేతులు ఎత్తిదంతా కూడా తెల్లని వస్త్రం. ఇవన్నీ దేనికట? ప్రభు అంటాడు, విందులలో మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేదురు. విందులలో అగ్రస్థానములు, సమాజ మందిరంలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుష్యుల చేత బోధకులని పిలువబడట కోరుదురు. అందరి చేత పొగడబడాలి, అందరి చేత పిలువబడాలి. తర్వాత ఏదైనా మీటింగ్కి వెళ్తే స్టేజ్ మీదకి పిలవాలి, భోజనానికి వెళ్తే మొదటి భోజనం పెట్టాలి, ప్రత్యేకమైన భోజనం పెట్టాలి, ప్రత్యేకమైన స్థానంలో భోజనం పెట్టాలి. కానీ వీటి కోసం తాపత్రయపడి చేస్తున్నారు. కానీ అవి కాదండి, అవన్నీ నకిలీ. మీరెవరో మీరు తెలియక, దేవునికి పిలుపు లేక ఈ బిరుదులన్నీ తగిలించుకుంటారు తప్ప తగిలించుకోవడం మాత్రం చేత అవి రావు. ఎవరివ్వాలి? దేవుడు ఏర్పాటు చేయాలి, దేవుడు స్థాపించాలి, దేవుడు నియమించాలి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. 5 కృపావరాలు కూడా క్రీస్తులో మోడల్ చేయబడ్డాయి. అవన్నీ మాట్లాడడానికి టైం లేదు. అపోస్తలుడు చెప్పండి, 5 కృపావరాలు అతను అపోస్తలులో ఉంటాయి. ప్రవక్త, ప్రోత్సాహాన్ని నడిపింపునిచ్చేవాడు, తర్వాత బోధకుడు, లాజికల్గా అర్థమయ్యే రీతిలో బోధించేవాడు, సువార్థికుడు, సువార్త చేసే పని, పాస్టర్లు. కనుక ఇది మనం సంఘంలో పాస్టర్ పదం ఒకటే వాడుతున్నాం తప్ప మనందరం సమానం, అందరము తోటి సహోదరులము. కానీ మనకి ఇవి పదవులు కాదు, బిరుదులు కాదు, టైటిల్స్ కాదు, లేబుల్స్ కాదు. ఏమిటివి? మనం చేయవలసిన ధర్మం, మనం చేయవలసిన పని, దేవుడు మనకి ఇచ్చిన కృప. అది పనే కానీ పదవి ఎంత మాత్రము కూడా కాదు. ఇవి పదవులు కావు, ఇవి టైటిల్స్ కాదు, పేరుకి ముందు పెట్టుకోవడానికి ఇవి ఎంత మాత్రం కూడా చేయవలసినవి కావు. రెవరెండ్, అది అస్సలు మనకు తగదు. ఎవరు రెవరెండ్? యేసు ప్రభు తప్ప ఇంకెవరు? పూజనీయుడు ఎవడు? నీవు పూజనీయుడు, నేను పూజనీయుడా? పూజనీయుడు కాదు మనం. కానీ దేవుని సంఘం గ్రహించండి, మనం ప్రేక్షకులుగా, ఇంక వాళ్ళకి ఇంకో పదం దొరికింది, వినియోగదారులుగా ఉండకుండా ఏం చేయాలి? సంఘమందు మన అందరము యాజక సమూహంగా పనిచేస్తూ మన పైని నాయకులుగా దేవుడు నియమించిన అపోస్తులు, ప్రవక్తలు, స్వార్థికులు, కాపర్లు, ఆ పరిచర్య ధర్మములు వారు మనం నడిపిస్తున్న, ప్రోత్సహిస్తున్న విధానాన్ని అనుసరించి మనందరము కలిసి సమిష్టిగా ముందుకు సాగుదాం. ఎవరు ఒక్క మనిషే సేవ అంతా చేయడం కాక మనందరము కలిసి. ఎలాగైతే ఒక పని చూసినప్పుడు అనేక మంది సహాయకులు ఉంటారు, మనము కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఇక్కడ పదవి, బాధ్యత, పేరు, ప్రఖ్యాతి, ప్రతిష్ట దాని గురించి తాపత్రయం కాక పరిచర్య ధర్మం జరగాలి, దేవుని చిత్తం జరగాలి, సంఘము కట్టబడాలి, దేవుని రాజ్యానికి లోకమందిని ప్రజలందరినీ ప్రభువుని సంపాదించాలి. మనకేంటి? పాలకుడంతా రక్షించబడాలి. ప్రతి వీధులుగా కుటుంబాలుగా రక్షించబడాలి. మరొకసారి ఆ గొప్ప ఉద్యమాన్ని నిన్నమందు ప్రార్థన చేస్తూ రావుల గారు మధ్యవాడ పెట్టి వచ్చిన ఆమె ప్రార్థన చేస్తూ ప్రభువా అప్పుడు చేసిన కార్యం మరొకసారి చేయమని ప్రార్థన చేసింది ఆవిడ. దాని దేనికి ప్రభువా మరొకసారి జరిగించిన ఇందా చెప్పారు కదా, రేగిడి వారు వచ్చి ఆయా ఊర్లో ఒక్కొక్క గ్రామం వెళుతూ ఈ దాడిపోతుంది, ఇక్కడ ఎవరు లేరు, అందులో ఎవరు ఒక్కరు దొరికితే చాలు వెళ్ళి స్వార్థ చేసి విస్తారంగా పని చేయగలిగాం. 100,000 మంది రక్షించబడ్డారు. మరొకసారి కార్యం జరగాలి. ఇక సంఘం ఇంతవరకు వచ్చిందంటే ఇదంతా మీరు ఒకరికొకరు చెప్తున్న దానివల్లే వచ్చింది. మీరు ఒకరికొకరు ప్రోత్సహించిన దాన్ని బట్టే ఈ సంఘం ఈ రోజు ఈ స్థితిలో ఉంది తప్ప ఏదో ఒక్కరి పని ఎంత మాత్రం కూడా కాదు. మన సంఘంలో చాలా మంది సువార్థికులు పనిచేశారు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు పనిచేశారు. ఆ కారణం చేతి ఈరోజు ఈ స్థితి ఉంది. కనుక మరి ఒకసారి మనం ఇచ్చేస్తాం, అందరము కూడా దేవుని చిత్తానికి లోబడి దేవుడు మనకి ఇచ్చిన కృపావరణ అనుసరించి మనలో కొంతమందికి సువార్త చేయడం చాలా సులువుగా ఉంటుంది, కొంతమందికి అది చచ్చినంత పని అవుతుంది, కొంతమందికి సామర్థ్యం ఉంది.
ఎవరితోనైనా సరే క్రీస్తు గురించి చెప్పడానికి సులువు కొంతమందికి. ఆ కృపావరం దేవుడు మీకు ఇచ్చాడు, దాన్ని వినియోగించాడు. కొంతమంది రక్షించబడిన వారికి బోధించగలిగిన సామర్థ్యం ఇచ్చాడు. ఇంకా ఆయా రకాల కృపావరం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రోత్సహించడానికి, బలపరచడానికి, సహాయం చేయడానికి అనేక రకాల కృపావరం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కరికొకరు దేవుని సంఘం యొక్క ప్రయోజనార్థం, దేవుని చిత్తం నెరవేర్పు కొరకు, దేవుని నామ మహిమ కొరకు మనం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఉదయకాలం మంది మాటలు ముగిస్తూ ఉన్నాను. నో వన్ కెన్ డూ ఆల్ దిస్. అంతా ఒక్కరే చేయలేరు. వి నీడ్ టు వర్క్ యాజ్ అ టీమ్, బిగ్ టీమ్ అండ్ మెనీ హెల్పర్స్. పెద్ద సమూహముగా, గుంపుగా అనగా ఆశిస్తున్నది, ప్రార్థిస్తుంది. డానీ నాతో కలిసి మన సంఘంలో కొంతమంది నాయకులుగా మాతో పాటు నిలబడి, ఇంకా మిగతా అందరూ కూడా అనేక మంది సహాయకులుగా. ఇది హెచ్చు తక్కువ అనే స్థాయి లేదు. ఇది చూసినప్పుడు మన ఉద్దేశం ఏదనగా రెవరెండ్, డాక్టర్, అపోస్తలు, బిషప్ ఆ బిరుదులు పేర్లు కాకుండా అందరము సహోదరులముగా. ఇప్పుడు ఈ బిరుదులు టైటిల్ పెట్టే పిలవకపోతే బాధపడతారేమో అనుకోవద్దు. అది మనకు వద్దని మనవి చేస్తున్నాను. దేవుని కొరకు మనం తోటి సహోదరి సహోదరులముగా, ప్రభు రక్తము చేత కడుగబడిన ఆయన సంఘముగా మనం ఉందాము. మాకు ఇచ్చిన బాధ్యత మేము చేస్తాం, మీకు ఇచ్చిన బాధ్యత మీరు చేస్తాం. అందరూ ప్రతి ఒక్కరిని చూసినప్పుడు ప్రతి ఒక్కరికి పని ఉంది. వివరించిన నాకు టైం లేక వివరించలేదు కానీ రోమపత్రికలోను 12వ అధ్యాయంలో, తర్వాత కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో, తర్వాత ఇంకా ఎఫెసీ పత్రికలో మీరంతా చూసిన ప్రతి ఒక్కరికి ఏదో పని మనకు ఉంటుంది. మనకు ఇచ్చిన కృపావరాన్ని అనుసరించి ఆ పనులు మనందరూ ఉందాము. దేవుని చిత్తం మీద మనం ఇంకోసారి ఈ వివరిస్తాను నేను. ప్రభు ఈ సందేశాన్ని మనందరి వెనుకల్లో ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.